సురగురుం, గురు శబ్దమునకు తండ్రి అని కూడా అర్థం. అందువల్ల దేవతలందరికీ తండ్రివి, మహానుభావులందరికీ గురుడివి. అటువంటి నీకు నమస్కారం. జగత్తుకి మూలకారకుడివి నువ్వు, లేకపోతే ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ చరాచర జగత్తంతా నీ సంకల్ప మాత్రంతో పుట్టింది. నువ్వు అంటే పుడతాయి, ఆ అంటే నశించిపోతాయి. అటువంటి నీకు నమస్కారం. మెడలో పాములు, భుజాలకి పాములు, చేతులకి కంకణాలుగా పాములు, కాళ్ళకి గజ్జెలుగా పాములు, నడుముకి వడ్డాణంగా పాము, యజ్ఞోపవేతంగా పాము, అన్నీ సర్పాలే. సర్పాలను ఆభరణాలుగా పెట్టుకునే నీ గురించి నమస్కారం. ఆయన మృగధరుడు, ఓ చేతిలో జింకని ధరిస్తాడు. మృగము అంటే జింక. ఎప్పుడు చూశారుగా విశ్వమూర్తి చేతిలో కనపడుతుంది సారంగం, జింక. జింకని ధరిస్తాడు. పశూనాంపతిం, పశువులకి అధిపతి. మనందరం పశువులమే. ఎందుకంటే మనకి ఏం చెయ్యాలో తెలియదు కనుక. ఏం చెయ్యాలో తెలియదని ఎందుకు చెబుతున్నామంటే, బట్టలో పొరపాటున మట్టి చేరితే అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇవాళ కట్టాం, రేపు ఆ బట్టను ఏం చేస్తున్నాం? సబ్బు పెట్టి బండ మీద బాగా బాధేవారు పూర్వం. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చి అది కూడా లోపల ఉతుకుతోంది, తెలియదు కానీ. అది ఇంకా ఎక్కువ ఉతుకుడు, అది తెలియదు కానీ. మనకి బట్టని బాగా బాధితే శుభ్రం అవుతుంది. ఈయన పశువునాంపతి ఎందుకు అయ్యాడంటే, పశువుల్లాంటి మనల్ని దెప్పి ధర్మం చెప్పి, గురువు ఎలా అయితే అప్పుడప్పుడు మీలో ఉన్న అహంకారం పోవడానికి దారిలో పెట్టడానికి ఇది తప్పు అని తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మేము తిడుతున్నట్టే ఒక విధంగా. మీరు మంచివాళ్ళు కనుక ఇది మన కోసం చెప్పాడని వింటున్నారు, మాకు మాత్రమే బుద్ధి చెబుతావా అనకుండా. కాబట్టి పశువులుగా ఉన్నవారందరినీ ఆ పశుత్వాన్ని తొలగించి బట్ట ఉతికి చాకలి శుభ్రం పరిచి మనకి ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు కనుక ఆయన పశుపతి అయ్యాడు అని శంకరాచార్యులు వారు చెప్పారు. మనలో మైలబట్ట వంటి బుద్ధి ఉంది. ఈ బుద్ధిని తొలగించి పశుప్రాయులమై విహరిస్తున్న మనల్ని అదుపులో పెడుతున్నాడు కనుక పశుపతి అయ్యాడు. లేకపోతే ఆయన మనలాగా పశువు అయిపోతాట. మనం పశువులం. ఈ పశువులని పాలించేవాడు ఆయన, వీటికి అధిపతి ఆయన. ఇక 3 కళ్ళున్నాయి. సూర్య శశాంకవన్ని నయనం, సూర్యుడి కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు 3వ కన్ను. ఈ 3 నేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటాడు నిరంతరం. ముకుంద ప్రియం, విష్ణువుకి ప్రీతిపాత్రుడు ఆయన. ఇంకా భక్తులు ఆయననే ఆశ్రయించుకుంటారు. భక్తులందరికీ చివరికి విశ్రాంతి అక్కడే, ఇంకెక్కడా విశ్రాంతి లేదు. నిజమైన రిటైరింగ్ రూమ్స్ ఆయనే. అసలు ఏసీ కదా, అది పేరుకి ఏసీ తప్ప అందులో ఉండదు మన దగ్గర అయితే. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఎంత హాయి, ఎంత ఆనందం, ఎంత సుఖం. అందుకని భక్తజనులకు ఆయన ఆశ్రయమవుతాడు. అటువంటి వాణ్ణి శివుణ్ణి, శంకరుణ్ణి ధ్యానిస్తున్నాను. మంగళస్వరూపుణ్ణి, ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చేవాణ్ణి. శం కరోతీతి శంకర. శం అంటే సుఖం, ఆనందం. జ్ఞానముతో కూడిన ఆనందమే మళ్ళీ శం అని పిలువబడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియక శం అంటే ఆనందము అంటే ఏదైనా ఆనందం అనుకుంటున్నారు. అన్నం తినడం వల్ల వచ్చే ఆనందాన్ని శం అనరు. జ్ఞానమును పొందడం వల్ల మానవుడికి కలిగే బ్రహ్మానందమును మాత్రమే శం అనాలి. అందుకని ఇతి శం అని ఆఖరి ఉపనిషత్తులు చెప్పడానికి గల రహస్యం అది. ఈ ఉపనిషత్తు వినడం వల్ల నీకు జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానమే నీ రూపం. అందుకని జ్ఞానానందమయుడివి నువ్వు. అటువంటి వాడు మాత్రమే శంకరుడు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాననగానే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏం చెప్పమంటావు? మొదలున్న రూపు పోయను తుదికిటు మిగిలి తిని నేను. తండ్రి, ఇది వరకున్న రూపం పోయింది, ఇప్పుడున్న రూపం చూసావు కదా, సాష్టాంగ పడిపోయాను. లేవడానికి లేదు, ఇంకోవైపుకి వెళ్ళడానికి లేదు. అగస్త్యుడికి కోపం వస్తే ప్రమాదం. మేరువుతో పోటీకి వెళ్ళి మేరువుని జయించలేదు సరి కదా, ఉన్న కీర్తి పోయింది, ధనం పోయింది, అన్నీ పోయాయి. రాజుగారి కీర్తి పోవడం అంటే ఆయన ఆకారం పోవడమే, ఆయనకున్న పరువు పోవడమే. నేను వింధ్యపర్వతరాజుని ఇలా అయిపోయాను, వంధ్యగర్వోదయుణ్ణి ఇప్పుడు ప్రస్తుతం ఇలా అయిపోయాను అనగానే అప్పుడు శివుడు ఇంతకీ నీకేం కావాలన్నాడు. ఈ ప్రపంచంలో ఒక్క మేరువుకి మాత్రమే పేరు రావడానికి గల కొన్ని కారణాలున్నాయి. నాకు ఇంకా గొప్ప పేరు రావాలి. భవిష్యత్తులో యాత్రకు వచ్చే ప్రతి వ్యక్తి నన్ను దర్శించాలి. అందులో మహాకాళేశ్వరుడివి నీకు దగ్గరలో ఉన్నాను. నాకు కొండలు చాలా ఉన్నాయి. ఈ కొండల్లో ఈ ప్రాంతంలో మధ్యలో నర్మద ప్రవహిస్తోంది. ఒక కొండ మీద ప్రణవస్వరూపుడివై, మరొక పక్కన జ్యోతిర్లింగ స్వరూపుడివై
ఇక్కడ అవతరించు స్వయంభూలింగంగా. నిన్ను నేను పూజిస్తాను, నా కొండ మీద 2 రూపాలతో నువ్వు ఉంటావు గనక నిన్ను పూజించడానికి భక్తులు వచ్చినప్పుడల్లా వాళ్ళ పాదాలు నా నెత్తి మీద పడి నా పాపాలు పోతాయి, వారి పాపాలు నేను పుచ్చుకుని వారిని నేను అనుగ్రహిస్తాను, నన్ను వాళ్ళు అనుగ్రహిస్తారు. భక్తులు అడుగు పెడితే ఆయనకి ఆనందంట, ఆయన దగ్గరికి వెడితే మనకు ఆనందం. ఇది పరస్పర ఆనందం. ఆయన కోరిక గొప్పదండోయ్. భక్తులు అడుగు పెడితే నేను పవిత్రుడవుతాను, వాళ్ళు నా మీద అడుగుపెట్టి వాళ్ళు పవిత్రులు అవుతారు. వాళ్ళ పాపాలు నేను పోగొడతాను, నా పాపాలు వాళ్ళు పోగొట్టాలి. అందరూ ఏమంటారు అప్పటి నుంచి, ఆహా ఓంకార జ్యోతిర్లింగాన్ని చూసి వచ్చామంటారు. ఈ రకంగా రోజు వింధ్య పర్వతాన్ని తలుచుకోవాలి, వింధ్య పర్వతం దగ్గరికి జనం రావాలి, క్యూల్లో రావాలి, బస్సుల్లో రావాలి. ఇంకేముంది, 2014 సంవత్సరంలో అయితే సద్గురువు ప్రణవపీఠాధిపతులు అయితే 175 మందిని తీసుకురావాలి, వాళ్ళందరూ నన్ను దూచి పవిత్రులు అవ్వాలి, వాళ్ళని నేను పవిత్రులు చేయాలి. ఈ రకంగా నా చరిత్ర పురాణంలో ప్రసిద్ధికెక్కాలి. ఇక్కడ నువ్వు 2 రకాలుగా లింగ రూపంలో వెలసి నన్ను ఆనంద పెట్టమనగానే తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. ఆ క్షణమే ఆయన ఓం అనే ప్రణవనాదం, అది ఓంకారం నాదం, ఓం అన్న ప్రణవమన్న ఒకటి, ఆ నాదంతో ఒక కొండ మీద ఓంకారేశ్వరుడయ్యాడు. రెండో వైపు ఈశ్వరుడు అమరేశ్వరుడయ్యాడు. మొదట్లో దానికి అమలేశ్వరుడని పేరు. మలము అంటే దోషం, మలం లేకపోతే అమలం నిర్మలం అని పిలువబడుతుంది. అమల ఈశ్వరుడు, ఏ దోషము లేని ఈశ్వరుడు. ఈశ్వరుడిలో దోషం ఉంటుందా అంటే ఈశ్వరుడిలో దోషం కాదు, ఆ మనుషుల వల్ల ఒక్కోసారి ఈశ్వరుడికి కూడా అపకీర్తి రావచ్చట, పాపాత్మల వల్ల. రావణాసురుడు లాంటి వల్ల అప్పుడప్పుడు శివుడికి కూడా ఇబ్బంది వచ్చేది. కానీ ఆయనలో ఏ దోషము లేకుండా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఓ ఈ వింధ్యమ, నా జ్యోతిర్లింగం ఒకప్పుడు ఆవిర్భవించినప్పుడు అందులో ఉన్న జ్యోతిస్సులో కొంత భాగాన్ని, ఒక కళని సౌరాష్ట్రంలో సోమనాథలింగంలో పెట్టాను. రెండవ కళని శ్రీశైల మల్లికార్జున లింగంలో నిక్షిప్తం చేశాను. మూడవ కళని మహాకాళేశ్వర లింగంలో పెట్టాను. ఇప్పుడు 4వ కళని, అంటే మోక్షమిచ్చే కళని ఈ అమలేశ్వర లింగంలో పెడుతున్నాను. ఇది నిజమైన జ్యోతిర్లింగం, ఇక్కడికి వచ్చి ముట్టుకున్న వాడికి మోక్షం వచ్చి తీరుతుంది అని దానిలో కళని పెట్టాడు. అప్పుడు దేవతలు సురగురువు బృహస్పతితో కలిసి వచ్చి అభిషేకించారు నర్మదా జలాలతో. వింధ్య పర్వతాన్ని కూర్చోబెట్టి బృహస్పతి సంకల్పం చెప్పాడు. సహజంగా గుళ్ళో అభిషేకాలకు వెళ్ళినప్పుడు సంకల్పం చెబుతారు, లేదా అక్కడ కుదరకపోతే ఇలాంటి చోటైనా సంకల్పం చెప్పుకుని అభిషేకం చేయాలి. అందరూ గుళ్ళో కుదరదు కదా, అందుకే మనం రేపు రాత్రి ఇక్కడ చేసుకోవడానికి గల కారణం అది. ఇంత ప్రశాంతంగా అక్కడ చేసుకోలేం కనుక ఇక్కడ ఎక్కడ చేసినా ఆయనకి చేసినట్టే కనుక. అక్కడ ఆ రోజుల్లో కొత్తగా ప్రతిష్ఠించిన కాలం, పైగా జనం లేని రోజులు, అందుకని వింధ్య పర్వతాన్ని యజమానిగా కూర్చోబెట్టి ఆచమ్య అని ఆచమనం చేయించింది దేవగురువు బృహస్పతి. అంగిరగోత్రుడు, వాళ్ళ నాన్నగారు అంగిరసుడు గనక అంగిరసు గోత్రం అంటారు దాన్ని. భక్తితో అభిషేకం చేశాడు వింధ్య పర్వతం. దేవతలు కూడా అభిషేకం చేశారు తదనంతరం. ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, తక్కిన దేవతలు ఆకాశగంగ మందాకిని తీసుకొచ్చారు. స్వర్గలోకం నుంచి మందాకిని జలం తెచ్చారు. ఇంకా ఆవు పాలతో అభిషేకం చేయడానికి వాళ్ళకు లోటు ఏంటండి, కామధేనువు ఉంది. కామధేనువుని తీసుకొచ్చి నిలబెట్టేశారు లింగం పైన. 2 కాళ్ళు అటు 2 కాళ్ళు ఇటు, మధ్యలో పొదుగు పెట్టింది. ఎవ్వరూ పెతకక్కర్లా, సుయ్యి సుయ్యి అని పల్లెటూళ్ళలో టపాలా పెట్టుకుని 2 కాళ్ళ మధ్యలో వాడు తపాలా అంటారు, ఏమిటో మరి దాన్ని ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కర్మ, తబలాలాగా అదో గిన్నె పెట్టుకుని అలా సుయ్యి సుయ్యి అని పితుకుతారనమాట. ఆ పితకడంలో ఆరితేరినవాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడుగా మన బ్రహ్మగారు, ఆయనకి గోదానం నేను ఒకటి బాకీ ఉన్నాను, చేద్దామంటే ఆకివీడైనా నేను కలిసి చేయాలని ఆగాము. ఆయన కనపట్టలేదు, నేను ఒక్కడైనా చేసుకోకపోతే మళ్ళీ మాఘమాసం వచ్చేస్తుంది. ఆయన మంచి గోశాల రక్షణ పీఠం తరపున ఆయన దగ్గరే పెట్టా. ఎన్ని చక్కగా చేస్తారా. పెదపూడి వెళ్ళినప్పుడు మా శిష్యుని చూడండి, బ్రహ్మగారు కశ్యప బ్రహ్మగారి దగ్గరికి వెళితే గోరక్షణ అంటే ఎంత బాగా చేయాలి. అది పాలిచ్చినే ఒప్పోయినా, ఒట్టిపోయిన గోవులు అమ్ముతారు పాపాత్ములు, కానీ అక్కడికి వెడితే మాత్రమే మనకు ఆవులు కనపడతాయి. ఈ మధ్యనే ఆవుల కోసం స్థలం కూడా కొన్నాడు ఆ చిరంజీవి. మంచి గడ్డి గిడ్డి వేసి పౌరోహిత్యంలో సంపాదించిన డబ్బు సగం దాని గడ్డికే వెళ్ళిపోతుంది అనమాట. అలా ఉండాలి. కొంతమంది అయినా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. గోరక్షణ వల్ల వచ్చే పుణ్యం ఈ సృష్టిలో ఇంక దేని వల్ల రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు దొరికినప్పుడల్లా గో సంరక్షణ చెయ్యండి. అందరం ఎలాగో చేయలేము, చేసేవాడికి చేయూతలు ఇస్తే, యథాశక్తిగా మనం విరాళాలు ఇస్తే వాళ్ళు ఇంకా పోషిస్తారు. గో సంరక్షణ చేసేవాడు, ఇప్పుడు నేను గోశాల చెయ్యాలంటే నాకు పెద్ద కష్టం, వాళ్ళకి ఇచ్చామనుకోండి చేసేవాళ్ళకి ఎంత సంతోషిస్తారు, ఎంత బాగా చేస్తారు. ఇంకో 10 ఆవులను పెంచుతారు, లోక శ్రేయస్సు అవుతుంది.
గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతఃపరం అని కాశీఖండంలో స్కాంద పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలతోటి. దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు కదా, వింధ్యపర్వతం లేచిపోయింది రక్షించమని. అప్పుడు ఆయన చెప్పింది వీళ్ళందరికీ రక్షణ ఇవ్వకుండా ముందు ఏమన్నాడో తెలుసా? ఆవు చాలా గొప్పది, ఆవుని పూజిస్తే నా పక్కన కూర్చోవచ్చు ఎవరన్నా, ఆవుని పూజించిన వాళ్ళకే బ్రహ్మలోకంలో నివాసం అన్నాడు ఆయన. ఆవు పేడ యమునా నది, గోవు మూత్రం నర్మదా నది, ఆవు పాలు గంగా నది. అందుకే ఆవులో 3 నదులు ఉన్నాయి. దాని పేడ యమున, దాని మూత్రం నర్మదా, దాని పాలు గంగా. కిం పవిత్రమతఃపరం. అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ఎక్కడుంది? అన్ని జంతువుల్లోకి మహాపవిత్రమైన జంతువు ఏదైనా ఉన్నది అంటే అది గోవు మాత్రమే. గోవుని మించింది లేదు. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్టంతి హవిరేకత్ర తిష్టతి అని అక్కడే బ్రహ్మగారు చెప్పాడు. పూర్వం ఒక్క బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు. అప్పుడు లోకంలో యజ్ఞాలు ఇలా సాగల. దాంతో బ్రహ్మగారు ఈ బ్రాహ్మణులు 2గా చీల్చేశాడు. ఒక భాగం గోవులు, ఒక భాగం విప్రులు అయ్యాయి. ఒక చోట ఏకత్ర మంత్రాహ తిష్టంతి, బ్రాహ్మణులలో మంత్రాలు పెట్టాడు. హవిరేకత్ర తిష్టతి, రెండో చోట హవిస్సు పెట్టాడు, నెయ్యి పెట్టాడు. ఒరే బ్రాహ్మణ, నువ్వు మంత్రం చదువు, ఓయి గోవు నువ్వు ఆ మంత్రంతో పాటుగా యజ్ఞంలో వేయడానికి నెయ్యి ఇయ్యి అన్నాడు. ఇక్కడ హవిస్సు, ఇక్కడ మంత్రం, ఈ 2 కలిస్తే సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి. అందుకని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమన్నారు తప్ప ఎవరి మీద పక్షపాతం కాదు వారికేమి. దాంతోపాటు వెంటనే అన్న మాట మర్చిపోకూడదు. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, లోకాలన్నీ సుఖంగా ఉండాలి. ఒకడు బాగుండి రెండోవాడు బాగుండకపోతే ఎలాగా? ఒక ఆయన అడిగాడు, గోబ్రాహ్మణేభ్య ఎందుకు, వరాహేభ్య అనొచ్చుగా పందిని అన్నాడు. పంది మంచిదే, దాన్ని వద్దనల్లా. అది అక్కడ లోకా సమస్తాహలోకి అవి వస్తాయి. కానీ పందినెత్తుతో మీరు రోజు భోజనం చేయగలరా? ఇవాళ చక్కెర పొంగలి బాగా కొబ్బరి దట్టించి చేశారనుకోండి, అందులో పంది నెయ్యితో చేయమనండి, చస్తారు ఒక దెబ్బకి. నంది నెయ్యితో చేయమన్నారు తప్ప పంది నెయ్యితో చేయలేరు. అసహ్యం. అది తినే యోగం ఉన్నవాడు తింటాడు అది. కాబట్టి విపరీతమైన ప్రతిభాషలు చేయకూడదు, వితండవాదం చేయకూడదు, పాషండవాదం అసలు చేయకూడదు. కాబట్టి ఏ రకంగా చూసినా గోవు చాలా గొప్పది. ఆ గోవులన్నిటికీ మూలం సురభి, స్వర్గలోకంలో ఉన్నది. ఆ సురభి శివుడి నెత్తి మీద కాలు పెడితే కూడా శివుడికి ఇష్టం. ఒకవేళ ఆవు వచ్చి తన కాలిగిట్టతో శివలింగాన్ని తొక్కితే శివుడు ఆనందపడతాట. అబ్బా ఎంత గొప్ప అభిషేకం అంటాడు. మహానంది అలా పుట్టిందే కదా అక్కడ. ఆవు తొక్కేస్తే ఆ నందీశ్వరుడి తల పగిలింది, ఇప్పటికి కూడా పగిలినట్టే ఉంటుంది మహానందిలో శివలింగం. అందుకే తప్పక వెళ్ళి మహానందీశ్వరుడిని చూసి తీరాలి. ఒకప్పుడు ఒక గోవు అక్కడ తొక్కితే ఆ పుట్టలో ఉన్న లింగం బయటపడింది. అందుకే దాన్ని మహానంది అన్నారు. కొన్ని క్షేత్రాలు చాలా గొప్ప అన్నమాట, వాటి గురించి పట్టించుకోం. కానీ వీలున్నప్పుడల్లా ఈ క్షేత్ర మహిమలు తెలుసుకుని అక్కడ ఏమి చెయ్యాలో చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. అక్కడ శివలింగం మీద నిలబడింది సురభి, పాలు పోసింది. ఆ అఖండ ధారతో అద్భుతమైన అభిషేకం జరిగింది. దేవతల చేత పూజింపబడింది కాబట్టి అమలేశ్వరుడు అమరేశ్వరుడు కూడా అయ్యాడు. అక్కడికి వెళ్ళి పూజించిన వాడికి మరణం ఉండదు కాబట్టి మరణము లేకపోవటం అమరత్వం అంటే. అమరత్వం ఇచ్చే ఈశ్వరుడు గనక అమరేశ్వరుడయ్యాడు. మలము అంటే మనలో దోషం. ఆ లాకి మాకి రాకి లాకి తేడా లేదు. సంస్కృతంలో రలయోహో అభేద అంటే రాకి లాకి తేడాల. అందుకే చంద్రరేఖ చంద్రలేఖ కొన్ని ఉన్నాయి. వా బా ఈ రెండింటికి అర్థం ఒకటి, వభయోరభేద రలయోరభేద అని. అందుకే వంగదేశము బంగదేశము, బంగబంధు సమానమే. రవీంద్ర రవీంద్ర, అలాగే చంద్రరేఖ చంద్రలేఖ, ఈ 2 సమానార్థకాలు గుర్తుపెట్టుకోండి. అందువల్ల అది అమరేశ్వరుడు అమలేశ్వరుడు కూడా. ఇక మీద గుర్తుపెట్టుకోండి. ఇంతకాలం కేవలం ఒకవైపున్న ఓంకారేశ్వరుడు చూస్తున్నారు కానీ యువతలకు చూడటంలా. అసలు జ్యోతిర్లింగం ఇదే, నేను చెప్పడం కాదు, ఇందులో చెప్పారు. ఈ 2 చూస్తేనే సంపూర్ణ యాత్ర. ప్రణవము నుంచి ఆవిర్భవించాడు గనక ఆవిర్భావానికి మూలమైన ప్రణవేశ్వరుని చూడాలి, ఓంకారేశ్వరుణ్ణి. అసలు జ్యోతిర్లింగం ఇది గనక దీన్ని చూడాలి. అక్కడ నీళ్లు పొయ్యాలి, ఇక్కడ నీళ్లు పొయ్యాలి, భక్తితో పొయ్యాలి, తెలుసుకుని పొయ్యాలి. పోస్తే అమరత్వం ఇస్తాడాయన. ఇది 4వ జ్యోతిర్లింగ కథ. ఇక 5వది ప్రజ్వల్యాం వైద్యనాథంచ. ఈ కథ చాలా ఆశ్చర్యకరమైన కథ. ఈ కథ
ఇటు గోకర్ణానికి ఇటు వైద్యనాథానికి ఒకే కథ ఉన్నది. కారణం ఏమిటంటే కల్పభేదాత్. కల్పభేదములలో ఒకసారి శివుని ఆత్మలింగం గోకర్ణానికి వెళ్ళింది, ఒక కల్పంలో వైద్యనాథుడిగా మారింది. కాబట్టి రెండూ నిజమే. కాబట్టి ఇక మీద ఏమంటే అక్కడ ఇదే కథ చెబుతున్నారు, ఇక్కడ ఇదే కథ చెబుతున్నారు ఏమిటంటే, ఇప్పుడున్న లింగాల్లో గోకర్ణంలో ఉన్న లింగం 27వ కల్పంలో వచ్చింది. ఇప్పుడున్న ప్రజ్వల్యాం వైద్యనాథంచ అని మనం చెప్పుకునే వైద్యనాథేశ్వర లింగం 28వ కల్పంలో వచ్చింది. ఇప్పుడు మనం 28వ కల్పంలో ఉన్నాం. పాత కల్పములలో ఉన్న కొండలు గుట్టలు గుళ్ళు కూడా ఇంకా భూలోకంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా శివుడి ఆత్మలింగం ఒక్కొక్క చోట వెలొస్తుంది. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడు ఎంతమంది ఉన్నారు? ఎవరున్నా వ్యాసుడు పదవది తెలుసు కదా మీకు ఆ విషయం. ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. భవిష్యత్తులో అగస్త్య మహర్షి వ్యాసుడవుతాడు. ఆ తర్వాత అశ్వత్థామ వ్యాసుడవుతాడు. అప్పుడు వ్యాసుడిగా ఆ అశ్వత్థామని మనం పిలుస్తాం. ఇంత పూర్వం వ్యాసుడు అలాగే వెళ్ళారు. మొదటి వ్యాసుడు విష్ణువే డైరెక్ట్గా వచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న వ్యాసుడు 28వ వ్యాసుడు, 28th ఈ పీఠంలో, వ్యాసపీఠంలో. ఈ కల్పములో, ఈ శ్వేతవరాహ కల్పంలో ఇప్పుడున్న వ్యాసుడు సత్యవతీ పుత్రుడు, సాత్యవతేయుడు, పరాశర పుత్రుడు గనక పారాశర్యుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ అని నన్నయ్య గారు ఈయన గురించి అందుకని రాశాడు. ఆయన ఉన్నాడనమాట. ఏమో భవిష్యత్తులో నేను కూడా వ్యాసుని అవ్వచ్చు. ఇన్ని పురాణాలు చెబితే వింటే మీకు రావచ్చు. ఎప్పుడు ఏ యోగం వస్తుందో చెప్పగలండి మనం. భగవంతుడి అనుగ్రహం ఉంటే క్షణంలో ఈ కల్పాల్లో మారుస్తాడు. వ్యాసుడి పదవి ఏమిటి, బ్రహ్మ పదవి కూడా వస్తుంది. ఆంజనేయుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడు భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు బ్రహ్మగారికి 51వ పుట్టినరోజు జరుగుతోంది. ఈ బ్రహ్మగారు ఇంకా 49 ఏళ్ళు బతుకుతాడు. ఆ 49 ఏళ్ళు కూడా పూర్తయ్యాక హనుమంతుడు 9వ బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు 8వ బ్రహ్మ. కాకపోతే బ్రహ్మగారికి ఇంకో కేవలం 49 ఏళ్లే. 49 ఏళ్ళు అంటే ఎంత చెప్పమంటారా మీకు? 4,32,000 సంవత్సరాలు కలియుగం. కలియుగానికి 4,32,000. ఇప్పుడు మనం 2015వ సంవత్సరంలో ఉన్నాం. ఇంత చేసి ఇంకా చాలా కాలం నడవాలి. ఈ కలియుగాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. కలియుగాన్ని అంటే 4,32,000ని 3తో గుణిస్తే అంటే ఎంత? 12,96,000 సంవత్సరాలు అయితే త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు అవుతుంది. అది కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు. టోటల్ 9 అవుతుంది చూడండి. కలియుగం 4,32,000కి పక్కన 0 చేరితే మొత్తం 4 యుగాలు కలిపినట్టు అవుతుంది. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. అంటే 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి పగలు గడుస్తుంది. ఇక ఆయన నిద్రపోవడానికి రాత్రికి మళ్ళీ 1000. అంటే బ్రహ్మగారి నిద్ర అయితే ఇంకంతే సంగతి. కొంతమంది నిద్ర అయితే వాళ్ళని లేపడం మన వల్ల ఎలాగాదో బ్రహ్మగారిది కూడా అంత పెద్ద నిద్ర. ఇప్పుడు బ్రహ్మగారి పరిస్థితి ఏమిటో తెలిసిన? నమ పార్వతీపతయే, అది ఆయన పరిస్థితి. బ్రహ్మగారికి ఒక రోజు గడవాలి అంటే 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలైతే ఒక పగలు రాత్రి గడిస్తే ఒక రోజు. అటువంటివి 365 అయితే ఆయనకు ఒక ఏడాది. అంటే 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఒక ఏడాది గడుస్తోంది. అవి 100 ఏళ్ళు ఆయనకి ఆయుర్దాయం. అనగా 100 ఇంటూ 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000. ఒకసారి క్యాలిక్యులేటర్లు ఎవరిదైనా క్యాలిక్యులేటర్లు ఈ అంకెలు సరిపోవాలండి. అప్పుడు ఒకసారి తెలుస్తుంది మీకు. అందులో ఇంకా 49 ఏళ్ళు గడవాలి. ఇప్పటికి 51 గడిచాయట. అప్పుడు ఇప్పుడున్న ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ అవుతాడు. వారి వారి సుకృతాలను బట్టి మహానుభావులకి ఈ పదవులన్నీ వస్తాయి. కాబట్టి ఈ కథ అక్కడిదే, ఆ కథ ఇక్కడిదే, ఇంకో మార్పు ఎందుకు, లేకపోతే ఒకే కథ 2 చోట్ల ఎందుకు వచ్చింది అంటే కల్పములలో ఇదే కథ మరొక క్షేత్రానికి మారుతుంది. అంతకంటే లేదు, క్షేత్రాలు మారతాయి. ఇప్పుడు వైద్యనాథేశ్వరుడు అంటే మళ్ళీ ఎక్కడ వాడు, అది కూడా తెలుసుకుందాం. కథ గోకర్ణానికి వైద్యనాథేశ్వరుడికి ఒకే రకంగా ఉండడానికి గల కారణం ఏమిటో చెప్పుకున్నాం. వైద్యనాథుడు 2 చోట్ల ఉన్నాడు. పార్లే వైద్యనాథుడు, ఆ పార్లే శబ్దం ప్రజ్వల్యాం అనే శబ్దం నుంచి, ప్రజ్వలత్వం అనే శబ్దం నుంచి పుట్టింది.
ఇది కాకుండా మనకి మధ్యప్రదేశ్ ఈ బీహార్ విడిపోయింది కదా, జార్ఖండ్లో కూడా కాశీ నుంచి వెళ్ళొచ్చు. ఇంచుమించుగా కాశీ నుంచి 5 గంటలంతో ప్రయాణం. అక్కడ కూడా వైద్యనాథం ఉంది. ఈ రెండూ చూస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏమైనా మొత్తం మీద వైద్యనాథుడిని ఇటు పార్లే వెళ్ళాలి, అటు జార్ఖండ్ కూడా వెళ్ళవలసిందే. ఇప్పుడు ఆ కథ ఆవిర్భావ ఘట్టంలోకి వెళ్ళిపోదాం. సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను, మీరు భవిష్యత్తులో ఇంకో కొంతమందికి చెబుతారు. పూర్వం రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో మెప్పించి మంచి వరాలు పొందాడు, విజృంభించి తిరిగాడు. వాళ్ళమ్మ ఎప్పటికైనా నా కుమారుడికి విష్ణుద్వేషం వస్తుందేమో, విష్ణుద్వేషం పెట్టుకున్నవాడు నాశనం అయిపోతాడు, కాబట్టి కొడుక్కి సాధ్యమైనంత వరకు విష్ణుద్వేషం లేకుండా చూడాలి అనుకుని రోజు లంకలో సముద్ర తీరానికి వచ్చి, దక్షిణ సముద్రం అది మీకు తెలుసు, హిందూ మహాసముద్రం అంటాం. మొత్తం మీద ఆ లంకలో ఇప్పుడు శాంకరీదేవి అని ఉన్నది కదా మనం చూసిన ప్రదేశం, ఆ శాంకరీ క్షేత్రం దగ్గర ఉన్న కొండంతా త్రికూట పర్వతం అని పిలువబడుతుంది. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శక. అరిష్టము, త్రికూటము ఇలాంటి చాలా పర్వతాలు ఉన్నాయి. ఆంజనేయుడు మొట్టమొదటి దిగిందేమో అరిష్టం అనే పర్వతం. ఈ శాంకరి ఉన్నది ట్రింకోమలి అని అంటాం, అదే త్రికూట పర్వతం అంటే. ఇలా పర్వతాలు చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ ఎంత ఎత్తుండి అసలు కొండ. ఇప్పటికి కూడా రావణాసురుడి విగ్రహం పెట్టారు అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, రావణాసురుడి విగ్రహం వీణ ఉంటుంది కింద. ఆ రావణాసురుడి విభూతి చూచి ఆయనకు కూడా రూపాయలు ఇస్తున్నారు చాలామంది. రావణాసురుడు కూడా ముష్టాన్ని చేసి పారేశారు. కనిపిస్తే విగ్రహం రూపాయలు విసిరేయటమే. వాడు ఏం పాపం చేశాడో వాడికి రూపం, వాడి రూపానికి దగ్గర రూపాయి. శ్రీలంక కరెన్సీ, మన కరెన్సీ, దాని చుట్టూ చిల్లర అనమాట. నా అప్పుడు అనిపించింది, ఆహా రావణ చచ్చి చిల్లర మనిషి అయ్యావు కదరా అనుకున్నాను. చూడండి మీరు ఈసారి నా దగ్గర ఐప్యాడ్లో ఫోటోలు తీసి ఉంచాను. ఆ రావణాసురుడికి ఎదురుగుండా శివలింగం అద్భుతంగా ఉంటుంది. శివలింగంలో మరి ఎలా వస్తుందో లోపల రూపం కూడా నిక్షిప్తం చేసిన శివలింగం అనమాట. అది స్ఫటికలింగం, అది చాలా గొప్పది, అద్భుత లింగం. ఆ లింగం ఉన్న స్థానంలో రోజు రావణాసురుడి తల్లి కైకసి ఇసుకతో ఒక లింగం చేసి పూజించేది. ఆవిడ శివలింగాన్ని పూజించినంతకాలం రావణాసురుడికి నష్టం రాదు. అది ఆవిడికి శివుడిచ్చిన వరం. కొడుకు కోసం ఆవిడ రోజు పొద్దుటే లేచి, తెల్లవారుజామున లేచి, భస్మాభిషేకానికి ఏదో మనం నెలకొక్క రోజు ఏడాదికోసారి వచ్చినప్పుడు అర్ధరాత్రి లేవాలంటే తలప్రాణం తొక్కొస్తుంది. కానీ ఆవిడ రోజు 3 గంటలకు లేచి 4 గంటలకల్లా అక్కడికి వచ్చి స్నానం చేసి, సముద్ర స్నానం, సైకతలింగం, సికతము అంటే ఇసుక, ఇసుకతో చెయ్యబడింది గనక, సికతముతో చెయ్యబడింది గనక సైకతము అన్నారు. చక్కగా లింగం తయారు చేసి నామం పెట్టి భక్తితో పంచామృతాలతో సముద్ర జలంతో పూజించేది. ఆవిడ కంఠం చాలా బాగుండేదట. రూపం భయంకరంగా ఉండేది కానీ కంఠం మాధుర్యం. కొంతమంది రూపం చూస్తే పలా భయంకరంగా ఉంటారు, నల్లగా ఏతాకుల జుట్టుతో, ఇంత పొట్టతో ఉండేది ఆవిడ. కానీ కంఠం విప్పితే బాగుండేదట. మరి ఏమిటో భగవంతుడు ఇచ్చిన వరం. అంటే రాక్షసుల్లో కూడా మధుర కంఠాలు ఉన్నవాళ్ళు ఉంటారు, దేవతల్లో కూడా భయంకర కంఠాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు చాలా అందంగా ఉంటారండి, తెల్లగా. గొంతిప్పితే ఆడవాళ్ళు మాట్లాడారో మగవాళ్ళు మాట్లాడారో తెలియదు, లేనిపోరు గొడవ. ఓ ఇంటికి వెళ్ళి తలుపు పెట్టాను ఒకప్పుడు అనమాట. ఎవరది భర్తన్న అనగానే ఇంట్లో యజమాని వస్తున్నాడు అనుకున్నాను. చూస్తే వాళ్ళ అమ్మాయి. సంతోషం తల్లి అన్న. నీకు ఎక్కువ మాట్లాడిస్తే ప్రమాదంగా ఉంది కొంచెం, అందుకని చెప్పాక ఇవన్నీ భగవల్లీల. అంతా శివమాయ, శివమాయ ఎన్నోసార్లు చెప్పాడు ఇందులో. శైవమాయ విమోహిత. ఈ లోకమంతా అంతే. మంచి మధురమైన కంఠంతో శివుడి గురించి గానం చేస్తూ పూజించేది. రావణాసురుడు విజృంభించాడు, సమస్త లోకాల్ని చితక్కొట్టి పారేస్తున్నాడు. దాంతో దేవతలంతా కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మ దగ్గరికి బయలుదేరారు. ఇంతలో నారదుడు ఎదురయ్యాడు. నారద మహర్షి, బ్రహ్మ దగ్గరికి వెడుతున్నామండి. బ్రహ్మగారి మనవడి దెబ్బ తట్టుకోలేక బ్రహ్మ కొడుకు, బ్రహ్మకి డైరెక్ట్ కొడుకు పులస్తుడు, పులస్తుడి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు రావణాసురుడు. కాబట్టి బ్రహ్మగారికి మునిమనవడు, పులస్తుడికి మనవడు, విశ్రవసుని కొడుకుడు, విశ్రవసుడి పెద్ద భార్య కొడుకు కుబేరుడు కనుక కుబేరుడికి తమ్ముడు. పైగా తండ్రి ఒకడే, తల్లులు వేరు గాని. ఈ కుబేర సోదరుడు పెట్టే పేడ అంతా ఇంత కాదు. రక్షించమని బ్రహ్మ దగ్గరికి వెడుతున్నామంటే, ఇప్పుడు మీరు బ్రహ్మ దగ్గరికి కాదు వెళ్ళడం, మీరు
రావణుడిని పడగొట్టడానికి మంచి ఆలోచన చెయ్యాలన్నాడు నారదుడు. అదేదో నువ్వే చెప్పమన్నారు వాళ్ళు. రావణుని తల్లి పరమ శివభక్తి కలిగినది. ఆవిడ శివుణ్ణి సైకతలింగ రూపంలో పూజించినంత కాలం వాడిని ఎవ్వరూ ఏం చేయలేరు. వాడిని నాశనం చేయాలంటే ఒకటే మార్గం, పూజ జరుగుతూ ఉండగా శివలింగాన్ని నాశనం చేసేయండి. దెబ్బతో ఇక అక్కడి నుంచి వాడికి పతనావస్థ మొదలవుతుంది, క్రమంగా వాడు చస్తాడు. అనగాని మా బలే కిటుకు చెప్పావయ్యా, కానీ లింగం ఎలా పాడు చేయడం అన్నాడు. ఓ ఇంద్ర, బాగు చేయడం కష్టం కానీ పాడు చేయడం కష్టం ఉంది. అందులో నీకు పాడు చేయడం బాగా అలవాటే కదా, అందులో ఇసుక లింగం టెక్నిక్ ఉపయోగించన్నాడు ఆయన. వీడికి వెంటనే వెలిగింది. వాయుదేవుణ్ణి పిలుచుకుని సముద్ర జలాల్లో దాక్కున్నాడు. పొద్దుటే ఆవిడ వచ్చింది, శివలింగాన్ని తయారు చేసింది ఇసుకతో. పూజ మొదలెట్టిందో లేదో, ఇంకా పూర్తిగా ధ్యానావాహనాదులు కూడా అవలా. ఈలోపు ఈ సముద్రంలో ఉన్న జలాన్ని వాయుదేవుడితో ప్రేరేపించి పెద్ద కెరటం, ఎంత అగాధంగా ఉంటుందంటే అక్కడ సముద్ర కొండ దగ్గర, అక్కడి నుంచి ఇంచుమించుగా కిలోమీటర్ పైన పొడుగుంది ఆ కొండ. అక్కడికి ఒక పెద్ద కెరటం విసిరి ఈ సైకతలింగం కొట్టుకుపోయేలా చేశాడు ఆయన. నిశ్చేష్ట్రాలైపోయింది, ఏడ్చింది కైకసి. ఇంకా నా కొడుకులకి అరిష్టం మొదలైందని భయపడిపోయి ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటే, అమ్మ ఏడుస్తోందిట, అన్నం తినడం లేదట అని తెలుసుకున్నాడు. మాతృభక్తి ఎక్కువ ఉండేవి వాడికి. అసలు రాక్షసులకున్న మాతృభక్తి ఇంకెవరికి ఉండదు. తండ్రి మీద ఉండదు మళ్ళీ వాళ్ళకి, అదేంటో అమ్మ దగ్గర భక్తి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఈ మానవుల కంటే మాతృభక్తి రాక్షసుల దగ్గర ఎక్కువ. వాడు పరుగున వచ్చాడు రావణాసురుడు. అమ్మ ఏమిటమ్మా ఏడుస్తున్నావు, నీకేం కావాలో చెప్పు నేను చేస్తానంటే, నేను అమ్మని కాదు నాయనా, నేను చచ్చిపోయానంది. అంత మాట అనకమ్మా అన్నాడు ఆయన. చచ్చకమ్మా చచ్చకే అన్నట్ట. అనగానే ఆవిడ అలా కాదు నాయన, ఏం చెప్పమంటావు, శివలింగం చేశాను, ఆ శివలింగం కొట్టుకుపోయిందని చెప్పగానే, ఇదంతా దేవతల కుట్ర, దేవతల్ని ఇప్పుడే పట్టుకొచ్చి నీ కాళ్ళ మీద బారేసి నరికి బారేస్తానంటే అదే వద్దన్నది పెచ్చబుద్ధి. అనగానే అయితే దేవతలని ప్రేరేపిస్తున్న విష్ణువుని నాశనం చేయనా అన్నాడు. కొంప ముంచేశావురా, విష్ణుద్వేషం నీ మనస్సులో రాకూడదనుకున్నాను, రానే వచ్చింది. విష్ణువుతో యుద్ధం చేసి మన వాళ్ళు చచ్చిపోయారు. నా తండ్రి మాల్యవంతుడు కేవలం విష్ణువుతో యుద్ధం చేసి నాశనం అయిపోయాడు. ఒకప్పుడు ఈ లంకానగరం అంతా మంది, ఆ తర్వాత కుబేరుడు దీన్ని మళ్ళీ నిర్మించాడు. మాల్యవంతుడు మా నాన్న, ఆ మాల్యవంతుడు దీన్ని చాలా అభివృద్ధి చేశాడు. అప్పట్లో విష్ణువుతో అనవసరంగా యుద్ధం చేశారు మన వాళ్ళు, అందరూ చచ్చారు. ఒక్క మా నాన్నే బతుకు జీవుడాని పాతాళానికి పారిపోయాడు. కాబట్టి విష్ణువుతో తగాదా వద్దు బాబోయ్, నువ్వు తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటే నాశనం కాని లింగాన్ని ఇక్కడికి తీసుకురావాలి. అనగానే నాశనం కాని లింగం అంటే శివుడు ఆత్మలింగమే కదా అన్నాడు. అవునాయన, నా మనస్సు అదే. శివుణ్ణి నీ తపస్సుతో మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించావంటే నేను రోజు పూజిస్తాను. నేను పూజిస్తే ఇక నీకు తిరుగుండదు. ఆత్మలింగం ఇక్కడున్నంతకాలం నిన్ను ఈ సృష్టిలో ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు. మాతృరుణం తీర్చుకోవడానికి నువ్వు వెళ్ళు పో, ఇదే మాతృరుణం తీర్చుకునే మార్గం. అనగానే తల్లికి నమస్కరించి వీడు హుటాహుటిన మంచి విభూతి రేఖలు పెట్టుకుని సన్యాసిలాగా బ్రహ్మచారి లాగా వేషం వేశాడు. బ్రహ్మచారి లాగా అండంలో రహస్యవాడు. బ్రహ్మచారి ఎప్పుడు అవలేడు. తాత్కాలికంగా తపస్సు కోసం వేషం వేసుకుని బయలుదేరాడు. బయలుదేరి పశ్చిమ సముద్ర తీరానికి చేరాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో తపస్సు మొదలుపెట్టాడు. వాడు మహాగాఢమైన భక్తితోటి ఒక యజ్ఞగుండం పెట్టుకుని ఆ యజ్ఞగుండం దగ్గర తపస్సు మొదలుపెట్టాడు. ఈలోపు నారదుడు వరివీడి దుంపతగా, వీడు ఈ తపస్సు పూర్తి చేశాడంటే శివుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమయ్యాడంటే ఆత్మలింగం ఇచ్చేస్తాడు, ఇచ్చాడంటే కొంప ములిగిపోతుంది అనుకుని వెంటనే పరుగున వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గరికి, స్వామి శ్రీమన్నారాయణ, ఈ దుర్మార్గుడు శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు, తపస్సు చేస్తే శివుడు భక్తవత్సలుడు ఆత్మలింగం ఇచ్చేస్తే కొంపలు ములిగిపోతాయి అన్నట్ట. నీకెందుకు, నేను చూసుకుంటాను నారదా, నువ్వు వెళ్ళిరా అన్నాడు. చెప్పవలసిన చెప్పాడుగా, చెప్పవలసిన విష్ణువుకి చెబితే చాలు. ఈలోపు ఈయన పార్వతి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా పార్వతీమాత, నీ కొంప ములిగిపోతోంది, నీ కాపురం కూలిపోతుంది అన్నాడు. నారదా అన్ని పిచ్చి కబుర్లు చెబుతావు, నా కాపురం కూలిపోవడం అంటే, కూలిపోవడానికి అసలు నా కాపురానికి మా ఆయన ఇప్పటి వరకు ఇల్లు కడితే కదా అంది ఆవిడ. ఇల్లు గిల్లుగా తెల్లోయ్, శివుడి ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు నీచుడు కైకసీపుత్రుడు. శివుడు వెళ్ళాడంటే వాడు ఆత్మలింగం ఇమ్మంటాడు. అడిగితే మీ ఆయన వెనక ముందు తోడకుండా ఇచ్చేస్తాడు. ఆత్మలింగం ఇచ్చాక ఇంక శివుడు ఆ ఆత్మలింగం ఉన్న చోటే ఉండాలి రావణాసుడి దగ్గర, ఇక కైలాసానికి రాడు.
అది కూడా ఒంటరిగా వెళ్ళాడంటే ఇక జీవితంలో నువ్వు ఆయనకి జంటగా ఉండలేవు, తర్వాత నీ ఇష్టం అన్నట్టు. ఈవిడికి భయం పట్టుకుంది ఇప్పుడు అమ్మవారికి. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కోరిక కోరుతున్నాను, ఈ రోజు నుంచి రావణాసురుడు బతికున్నంతకాలం వాడు ఎప్పుడు వరం అడిగినా నేను కూడా మీతో వస్తానంది. అంటే భార్య పక్కనుంటే తొందరపడి వరం ఇవ్వడని. ఎందుకు వచ్చింది? రావణాసురుడు రాక్షసుడు, వాడి దగ్గరికి వెళ్ళాక నేనేదో వరం ఇస్తాను, వాడు ఏదో అడుగుతాడు, నువ్వు పక్కన ఉన్నావనుకో నీకేం ఇబ్బంది వస్తుందో అన్నాడు ఆయన. ఏమైనా సరే మా ఆయన వదిలి ఉండను, ఇక మీదట నేను మీ కూడా ఉంటానండి. కొంతమంది దంపతులు భలే అతుక్కుని తిరుగుతారండి బాబోయ్, భలే ముచ్చటగా ఉంటుంది ఆ కబుర్లో విని. ప్రాణం పోయేదాకా అలా ఉండాలి అసలు శాస్త్ర ప్రకారంగా. ఇప్పుడు పార్వతి అలాగే ఉంటానండి, మీతో వస్తానండి అంది. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఈ లోపు అక్కడ రావణాసురుడు బ్రహ్మాండమైన తపస్సు చేసేస్తూ ఉంటే ఆ తపస్సుకి తట్టుకోలేక ఈశ్వరుడు పార్వతికి ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు. శిరాంసి మనోరథం దదౌ తస్మాదతులం బలముత్తమం ప్రసాదం తస్య సంప్రాప్య రావణస్య చ రాక్షసః. ఈశ్వరుడి దగ్గర తలలు వంచి నమస్కరించి, మహాబలశాలి ఆయనకి నమస్కరించడం వల్ల మరింత బలం పొంది భక్తితో, మహాత్మా నీకు నమస్కారం, కోరిన కోరికలు తీర్చడంలో నిన్ను మించిన వాడు ఈ సృష్టిలో ఒక్కడు కూడా లేడు, నేను కోరిక కోరుతాను, కోరిక తీర్చన్నాడు. ప్రసన్నో భవ దేవేశ లంకాంచత్వాం నయామ్యహం. నువ్వు నాకు ప్రసన్నుడివై ప్రత్యక్షమయ్యావు, కోరిన కోరిక తీరుస్తావంటే తథాస్తు కోరుకో అన్నాడు ఆయన. వీడు లోపల ఏమని, నా లంకకి నువ్వు వచ్చేసి నిలబడాలి అని కోరదాం అనుకున్నాడు. నోట్లో ఉందిట ఆ మాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు నాకు ప్రసన్నుడివైతే నా లంకా నగరానికి ఆత్మస్వరూపుడవి, ఆత్మలింగ రూపంతో వచ్చి అక్కడ ప్రతిష్ఠింపబడు, నువ్వు ఒక్కడివే, మళ్ళీ పక్కన పెళ్ళాం ఉంటే ఎలాగా? ఇప్పుడు భార్యా సమేతంగా యాత్రలకు వచ్చిన శిష్యులతో యాత్ర పడుతున్నాం, పెళ్ళాం సేవ చేస్తారు తప్ప ఇక గురువు గారు లేరు, బరువు గారు లేరు. ఎంతసేపు భార్య కాళ్ళు నొక్కడం, ఆవిడకి బజారుకి తీసుకెళ్లి సన్మానాలు చేయటం, వస్తువులు కొనడంతో ఈ గురుసేవ, యజ్ఞాలు, పారాయణలు అన్నీ వంట కలిసిపోతున్నాయి. అంచేత నీవు భార్యతో వచ్చి ఆత్మలింగ రూపంలో నా నగరంలో ఉన్నావనుకో, నన్ను రక్షించడం మాని నీ భార్య రక్షణలో పడతావు, కాబట్టి నువ్వు ఒంటరిగా రావాలని కోరదాం అనుకున్నాడు. కానీ నారిక మీద నుంచి ఇంకా మాట రాలేదు. ఈ లోపు శ్రీ మహావిష్ణువు తన మహామాయని ఈయనలో ప్రవేశపెట్టాడు, వైష్ణవమాయ. అది వాడి మనస్సులోకి వెళ్ళిపోయింది, దాంతో నాలిక మడతబడిపోయింది. వాడు అనుకున్న కోరిక బయటికి రాలేదు. వాడికి ఎదురుగుండా పార్వతి కనపడింది. ఎప్పుడు అమ్మని చూస్తే ఆ జగన్మాత అని దండం పెట్టేవాడండి వాడు. అంత అమ్మవారి భక్తుడు వాడు కూడా. అయ్యవారి ఎంతో అమ్మ కూడా అంతే కదా. ఓ చోటకి వెళ్ళాక అయ్యవారికి నమస్కరించి అమ్మవారికి నమస్కరించకపోతే అంతకంటే పాపాత్ముడు ఇంకోటి ఉంటాడా? వాడికి అసలు శుభం కలుగుతుందా? కానీ వైష్ణవాయి వల్ల ఆ అమ్మవారు ఆ పూట అపూర్వ సుందరి కింద దర్శనమిచ్చిందిట. వీడికి మతిపోయింది. ఎంత అందం అనుకుని అమ్మవారి పక్కనే తానున్నట్టు ఊహించేసుకుని, నేనే శివుణ్ణి, నా పక్కన లంకేశ్వరుడి పక్కన ఈవిడ లంకేశ్వరిగా, ఈశ్వరులుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈశ్వర, నువ్వు ప్రసన్నుడివైతే సఫలం కురుమే కామం త్వామహం శరణంగత. నా కామం తీర్చు. అక్కడ కామం అంటే కోరిక, పైకి నా కోరిక తీర్చరు ఒక అర్థం, కామం అంటే మరో అర్థం ఎలాగో మీకు తెలుసున్నది. నువ్వు నా ఎడల ప్రసన్నుడవైతే నా కామమును తీరుస్తావంటే తథాస్తు అన్నాడు శివుడు. మాట తప్పకూడదు సుమా, నేను మాటిస్తే తప్పని ఒట్టన్నాడు ఆయన. నీ భార్య నాకు ఇచ్చి, నాకు పెళ్ళంగా అన్నాడు. ఒరే రావణ, పోయే కాలం కోరిక కోరుతావేమిట్రా? ఆవిడ జగన్మాత అన్నట్ట. జగన్మాతే, కానీ నీకు భార్యేగా. నేనే జగదీశ్వరుణ్ణి, ఆవిడ జగదీశ్వరి. ఇప్పుడు ఎంత బాగుంటుంది? పైగా నీ దగ్గర ఏం బాగుంది పార్వతిని చూస్తే? నువ్వెంతసేపు బూడిద పూసుకుంటావు, పాములు వేసుకుంటావు, జటాచోటాలు ధరిస్తావు, గిరదాలు చుట్టుందా నీకు? ఉన్న 4 వెంట్రుకలు చూడు, నన్ను ఇలా ముందుకు దూకుని చక్కగా రంగేసుకుని ఎలా ఉన్నాను? మంచి నా నగలు చూడు, నా పరాక్రమం చూడు, నా శక్తి చూడు. నా పక్కనుంటే పార్వతీదేవి శోభిస్తుంది, కానీ నీలాంటి భిక్షుకుడి పక్కన, ముష్టాడి పక్కనుంటే ఆవిడికి సంతుష్టి లేదు, ఉట్టి ముదనష్టి తప్ప. నా మాట విని నాతో పంపి అన్నాడు. ఆవిడ్ని పట్టుకెళ్ళి భరిస్తానంటే నీ ఇష్టం, పట్టుకుపోనాడు ఆయన. ఆవిడికి మతోయింది. నా భర్తతో వెళ్ళి వరం ఇవ్వకుండా అడ్డుకుందామని ఆవిడొచ్చింది. వీడు కండకావరంతో వరం కోరేశాడు ఆవిడ్ని. ఇదేమి శివుడు అనుకుంది. ఏమండి స్వామి ఇంత అన్యాయం చేస్తారంటే, పార్వతి నేను నీ భర్తని, నీకు ఏమాత్రం పాతివ్రత్యం మీద గౌరవం ఉన్నా
మారు మాట్లాడకుండా వెళ్ళిపో అని మాయమైపోయాడు. ఇంకెవడికి తిరుగులేదు. ఈసురోమని బయలుదేరిందిట. దేవి, నేను ముందు నడుస్తూ ఉంటే నా వెనక నువ్వురా, టీవీగా విడదాం, లంకా నగరంలో నా సామ్రాజ్యంలో సింహాసనం పక్కన నిన్ను ప్రతిష్ఠించుకుని సుప్రతిష్ఠ పొందుతానన్నాడు వాడు. పాప అమ్మవారు తలంచు బయలుదేరి వెంటనే విష్ణువుని మనస్సులో తలుచుకుంది. ఇదేమిటయ్యా భగవంతుడా, రక్షించమని నేను మా ఆయన వెనకాతలు వస్తే ఇలా జరిగింది. నీవే మానవ దేవతాదిక సురానీకంబు సృష్టింతు ఓ దేవా, నన్నిటు కోరుకొంచుకొనియన్ దేవారి. దేవా, సమస్త లోకాలని సృష్టించిన వాడి, దేవతలకి మానవులకి అందరికీ మూలకారకుడివి, నీకు మొరపెట్టుకుంటున్నాను. ఈ దుర్మార్గుడు దేవారి, దేవతల శత్రువు, నన్ను కోరుకుని పట్టుకుపోతున్నాడు. నువ్వేం చేస్తావో నీవాయత్నము భగ్నము పునరుపం నిక్కంబు నారాయణ. నీవా ప్రయత్నాన్ని భగ్నం చేసి నన్ను కాపాడు అంది. అనగానే స్వామివారు పైనుంచి కనిపించి, నీకేం కంగారడకమ్మా, వాడు ఆ కోరుకోవడం వాడి పోయే కాలం అని ఒకసారి చెయ్యూపి వెళ్ళిపోయాడు. ఈవిడ కొంచెం ధైర్యం వచ్చింది. ఈలోపు నారద మహర్షి ఎదురుబడి, రావణ, శివుడి కోసం తపస్సు చేసావు కదా. చేశాను. ఆత్మలింగం దొరికిందా? ఆ ఆత్మలింగం ఏంటి, ఆత్మానందమే దొరికింది అన్నాడు వాడు. ఈ నారదుడు వస్తూ ఉంటే ఎందుకో వాడికి అనుమానం వచ్చింది. అందుకని పార్వతిని, ఆ వస్తున్నవాడు నారదుడు బ్రహ్మచారి, వాడు కొంప ముంచేస్తాడు, వీడు దొంపతేగా, ఆ పక్కనే పొదల్లో దాక్కో, వాడిని పంపేస్తాను ఏదో రకంగా కబుర్లో పెట్టి, వాడు వెళ్ళాకరా అని లోపల దాచాడులేండి. అందుకని పార్వతి వెనకలేదు. ఆత్మలింగం తెస్తానన్నవాడివి నీ మాటల్లో ధ్వని వినబడుతోంది, ఆత్మానందం అంటావేమిటన్నాడు. బ్రహ్మచారి, నీకు ఆత్మానందానికి ఆత్మలింగానికి తేడా లేదు, అసలు లింగం అంటే నీకేం తెలిసే పో అన్నాడు ఆయన. అదేమిటే, శివలింగాన్ని పూజించిన వాడిని నేను కూడా నాకు తిరిగిపోవడం ఏమిటన్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళిపో అన్నాడు. వెంటనే నారదుడు వెళ్ళిపోతాడా? నారదా, ఆత్మలింగం బదులు ఆత్మానందం పొందానని నువ్వు అంటున్నప్పటి నుంచి మనవడా నాకెందుకో నీ మీద కొంచెం అనుమానంగా ఉంది. కైలాసంలో పార్వతి లేదంటున్నారు, నిజమేనా అంటే, నేను కర్ణాకర్ణిగా విన్నానన్నాడు రావణాసురుడు. కర్ణాకర్ణిగా వినమేమిటి, ఎవడో దుర్మార్గుడు భక్తుడయ్యి పార్వతిని కోరుకున్నట్టు అన్నాడు ఈయన. మరొకడు ఎవడైనా పార్వతిని కోరుకుంటే వాడి తలకే 100 చెక్కలు చేయను అన్నాడు నారదుడితోటి రావణాసురుడు. మీకు ఈ సంభాషణలో చమత్కారం ఉంటుంది. అది మరొకడెవడైనా పార్వతిని కోరుకుంటే వాడి తల 100 చెక్కలు చేస్తానన్నాడు ఆయన. మరొకడెవడైనా అంటే నువ్వు కొంపదీసి నువ్వు గాను కోరుకున్నావా అన్నాడు ఆయన. నారదా, నన్ను అనవసరంగా ఏం చేశానో నా నోటితో చెప్పిస్తున్నావు, కమిట్ చేయటం అంటారు దీన్ని, మాట్లాడకుండా వెళ్ళిపో అన్నాడు ఆయన. కాదులే, నిజం చెప్పే మనవాడు ఎక్కడి దాకా వచ్చాక నువ్వైనా నేనైనా ఒకటి మా మనవడివి. ఎందుకంటే పులస్థుడు బ్రహ్మమానస పుత్రుడు, ఈయన బ్రహ్మమానస పుత్రుడు. అంటే పులస్త్య ప్రజాపతి ఈయనకి ఏమవుతాడు, తమ్ముడు అవుతాడు. తమ్ముడి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు ఈయన. కాబట్టి పులస్థుడి మనవడు ఈయనకి మనవడే. అందుకని నారదుడికి ఈయన మనవడు అవుతాడు వరసడికి. సరే తాతయ్య, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు, నిజం చెప్పేస్తున్నాను. పార్వతీదేవి సౌందర్యానికి మెచ్చుకుని ఆవిడని కోరుకున్నాను అన్నాడు. ఓరిని పోయే కాలం మండిపోను, పార్వతిని కోరుకోవటం ఏంటంటే నువ్వు అలాగే మాట్లాడతావు, పోయే కాలం ఏంటి, వచ్చే కాలం ఆవిడ నా వెంట అన్నాడు. ఏది, నేను కూడా చూస్తాను. నారదుడు అంటే మాటలు కాదు, ఎంత జాగ్రత్త పడ్డాడో తెలుసా. రావణ, శివుడు మహామాయావి, పోనీ ఆయన మంచివాడు వరం ఇద్దామనుకున్నా, దేవతలు విష్ణువు ఇంకా మాయావులు, పార్వతిని నీకు ఇచ్చినట్టిచ్చి మోసం చేశారేమో అన్న అనుమానం. శివుడు అంత తొందరగా తన భార్య పార్వతిని పంపించి ఉండడు, ఏది ఆవిడ పిలు అన్నాడు. నువ్వు బ్రహ్మచారి, నువ్వు ఆవిడని చూసావంటే నాకు పోటీ వస్తావేమో అంటే, నేను నీ అంత గొప్పవాడి కాదులే, పిలు అన్నాడు ఈయన. పొదలోంచి, దేవి, ఈ నారదుడు నిన్ను పార్వతి అని నమ్మడం లేదు, నువ్వు పార్వతివని ఇతనికి చూపించు, ఇలా రా అన్నాడు ఆయన. ఆవిడ పార్వతి పొదలోంచి వస్తూ ఉంటే ఈయన వెంటనే ఏం చేశాడు, జై మహాకాళి అన్నాడు. అమ్మవారికి ఒక లక్షణం ఉంది, ఏ నామంతో పిలిస్తే ఆ రూపంతో ప్రత్యక్షం అవుతుంది. అది ఇంకెవరికీ తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు. పార్వతీ అనలేదు, జై మహాకాళి, భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతి అనగానే ఒక్కసారి మహాకాళి నమోస్తుతి అన్నాడుగా. అప్పటి వరకు అందంగా ఉన్న పార్వతీదేవి భయంకర మహాకాళిగా మారిపోయింది.
మహిషాసురుడు, శుంభనిశుంభుడు ఇటువంటి వాళ్ళని చంపేటప్పుడు ఏ భేకరాకారంతో ఉంటుందో, పెద్ద నాలుకతో నల్లని ముఖంతో, మషీవర్ణమభూత్తథ, నల్ల సిర, మషి అంటే మసి అన్నమాట, సిరారంగులో వచ్చేసింది, శ్యామల వర్ణంలోకి, పెద్ద సోలం, 1000 చేతులు, కత్తులు, అట్టహాసంతో అంటూ, రావణ నువ్వు రాక్షసుడివే కాక తెలివి తక్కువ వాడివి కూడా అనుకుంటాను, అందుకే ఇంత శరీరం పెరగడం కాదు, దిక్కుమాల శరీరం పెరిగిన వాడికి తెలివి తక్కువతనం ఉంటుందంటారు. నువ్వు కోరుకున్న పార్వతి సుందరి ఈవిడేనా? అవును. చూసి సౌందర్యాన్ని మూర్చపోతున్నావా బ్రహ్మచారి అన్నాడు. నేను కాదు, వెనక్కి తిరిగి చూస్తే నువ్వు మూర్చిపోతావు అన్నాడు ఈయన. ఈ నారదుడికి ఏమన్నా బుర్ర తక్కువ అనుకుని నేను వెనక్కి తిరిగి చూస్తే భేకరాకారంతో, ఓ కొండంత ఆకారంతో ఉంది ఆవిడ. ఓహో అని వీడు కంగారు పడిపోయి ఎవరో నువ్వు అన్నాడు. నేనే పార్వతిని అంది ఆవిడ. ఓరి నీ దుంప దగ్గర నీ గొంతు కూడా అంత అందంగా ఉంది ఈవిడది, ఈవిడ నువ్వు తెచ్చావంటే, లేదయ్యా ఇందాక అందగత్తినిచ్చాడు, ఇప్పుడు ఇలా జరిగింది ఏమిటి అన్నాడు ఆయన. నేను చెప్పానా శివుడు మాయావి, దేవతలు మాయావులు అన్నాడు ఈయన. లోపల మాత్రం మళ్ళీ మహాకాళి నమోస్తుతి అంటున్నాడు. అన్నంతసేపు ఆవిడ అలా ఉంటుంది, అందుకని ఆ మహాకాళి 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 అంటుంటే ఆవిడ మహాకాళి రూపంతో 4 కళ్ళు చాచి అగ్నిజ్వాలతో ఉండగానే హడిలిపోయి రావణాసుడు పో అన్నాడు. నేం బాను మా ఆయన రమ్మంటే కానంది ఆవిడ. వెంటనే అయినా నడు అని వెంటనే పెట్టుకుని తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ కైలాసంలో తాండవ నృత్యం చేస్తున్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర ఎంత దుష్టుడివి నువ్వు, నేను పార్వతీదేవిని సుందరీమణిని అడిగితే ఈ భయంకరాకారిని ఇచ్చావా అంటే, అప్పటిదాకా సమాధిలో ఉన్న శివుడు కళ్ళు విప్పాడు. ఈలోపు నారదుడు ఏం చేశాడు, భువన సుందర్యై నమః అన్నాడు. శివుడు కళ్ళు విప్పగానే అమ్మవారు భువన సుందరి కనపడింది. ఏమయ్యా అంత అందగత్తెని నా భార్యని నీకు ఇస్తే ఎందుకు కోపం వచ్చింది అన్నాడు. ఈవిడ అందగత్తె అని వాడు వెనక్కి తిరిగేలోపు నారదుడు మహాకాళి నమః, ఆవిడ మళ్ళీ మహాకాళి. రావణాసుడికి మహాకాళి, శివుడికి సుందరి. ఈ మాయేమో ఎవడికి అర్థం కాదు, ఈ ఇద్దరికీ తప్ప. శివ నువ్వు పరమ కరుణాస్వరూపుడు అనుకుని నేను నన్ను నమ్మి మోసపోయాను, ఇంతకింత అనుభవిస్తావు, నీ పెళ్ళాన్ని నువ్వే అట్టే పెట్టుకో, ఛీ పో అని బయలుదేరాడు వాడు. ఈ బయలుదేరిన వాడికి కర్మగారి దారిలో మండోదరి తగిలింది, మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. అదంతా పెద్ద కథ. ఈ మండోదరిని వెంట పెట్టుకుని తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా ఇదిగో పార్వతీదేవిని కోడలిగా తెచ్చాను, అసలు పార్వతి ఈవిడ అన్నాడు వాడు. నారదుడి వాయు వల్ల వాడికి మండోదరే కాసేపు పార్వతిలా అనిపించిందిట. ఆవిడ కంగారెడి, మూర్ఖుడా శివుడు ఆత్మలింగం తెస్తానని పార్వతీదేవిని పెళ్లి చేసుకుని రావడం ఏమిట్రా, అయ్యి బాబోయ్ జగన్మాత నీకు నమస్కారం, నా కొడుకుని క్షమించు తల్లి అంటే, నీకు దండం అమ్మా, నేను పార్వతిని కాదమ్మా, నేను మయాసురుడి కూతుర్ని, మయుడనే రాక్షస నాయకుడి కూతుర్ని మండోదరినంది. ఈవిడ పార్వతి అంటాడు ఈయన, నేను మండోదరిని అంటుంది ఆవిడ, నువ్వు పాపాత్ముడు అంటుంది తల్లి. ఈ లోపు నారదుడు వచ్చాడు. నారదా ఈవిడెవరన్నాడు. మనవడా నువ్వు మోసపోయావు, నేను నీతో మోసపోయాను, ఈవిడ నిజంగా మయుడి కూతురే, పార్వతి కాదు, పొరపాటున ఈవిడిని చూచి పార్వతి అనుకున్నావని. కానీ వీడికి మండిపోయింది, ఎంత దుర్మార్గుడు, ఇదంతా నువ్వే కుట్ర చేసావు, దేవతల పక్షపాతివి నువ్వు, అది నేను గ్రహించలేక నిరంతర నారాయణ స్మరణ చేస్తున్నప్పటికీ నువ్వు మా తాతవు అనుకున్నాను, బ్రహ్మమానస పుత్రుడివి కదా, మా తాతకి అన్నగారివి కదా అనుకున్నాను, ఇంత పని చేస్తావా, నీ పీకి నులివి చంపేస్తానని మీదకు వచ్చాట. తగ్గు కాసేపు అన్నాడు నారదుడు. అప్పటిదాకా సరదాగా ఉన్నవాడు కాస్త ఆగ్రహంతో, మనవడా మూర్ఖుడా రాక్షసరాజా, ఒక్క క్షణకాలం నీలో ఉన్న మాయని తొలగించి జరిగిందేమిటో చూడన్నట్ట. అలా అనగానే అప్పటి వరకు వాడిని ఆవహించి ఉన్న విష్ణుమాయ ఉందిగా, భయంకరమైన మాయ, ఆ మాయ తొలగిపోయింది. మాయ తొలగిపోగానే అప్పుడు వాడికి అర్థమైంది ఎంత పాపం చేశాడు. పరమేశ్వరుడు ప్రీతితో ప్రత్యక్షమైతే ఆత్మలింగం అడగడం బదులుగా అమ్మవారిని అడిగానా, అమ్మవారిని ఆయన ఇచ్చాడా, అనరాని మాటలన్నాను అమ్మని పైగా అని ఏడ్చేశాడు. అప్పుడు అన్నాడు నారదుడు చాలా అత్యద్భుతమైన ఒకనొక పద్యాన్ని, మహానుభావుడు సముద్రాలు అనే కవీశ్వరుడు పాత పద్యాన్ని కొద్దిగా అటు ఇటు మార్చాడు. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో రాసిన పద్యాన్ని కొద్ది కుడియడముగా మార్చి అవే పదాలతోటి ఒక అద్భుత పద్యం రాశాడు. అంచేత అసలు మనం దండం పెట్టవలసింది ఉత్తర రామాయణం రాసిన కంకంటి పాపరాజు గారికి. ఆయన ఎంత గొప్పవాడో ఇక చెప్పలేమన్నమాట. మీరందరూ ఉత్తర రామాయణంలో ఎంతకు పూని వచ్చి, అలాగే రంగారు బంగారు చంగావులు ధరించు శృంగారవతి, ఇవన్నీ లవకుశిలో ఉన్న పద్యాలు ఎవరనుకుంటున్నారు? నేటికి 350 సంవత్సరాల క్రితం కంకంటి పాపరాజు గారు రాసిన అద్భుతమైన పద్యాలు.
మహానుభావులండి. మన దేశంలో తెలుగు కవులు అటువంటి వాళ్ళు పుట్టారు. 100 ఏళ్లు గడిచినా ఈనాటి వరకు వాళ్ళ కవిత్వం మనం వింటున్నామంటే ఆ కవిత్వం భక్తితో రాశారు, తన్మయత్వంతో పొంగిపోయి రాశారు వాళ్ళు. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. దానిని మన అదృష్టవశాత్తు ఒక 50-60 ఏళ్ల క్రితం కొంతమంది కవులు మార్చి కొంచెం అటు ఇటులో పవిత్రమైన సినిమాలకు అందించారు. భూకైలాస్ సినిమా కోసం సముద్రాలు గారు ఈ పద్యాన్ని తీసుకుని ఏదో కొద్ది తప్ప మిగతాదంతా మార్చాడనమాట. నిజంగా ఆ పద్యం వింటే మనం పులకిస్తాం, తరిస్తాం అన్నమాట. సైకతలింగంబు జలధిపాలౌనాడు తల్లికిచ్చిన మాట తప్పినావు, కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరములడిగినావు, అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పల్కుల మది కలచినావు. కామాంధకారంబు కనుగవగప్పగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కోలగానున్న నీపై జాలిబూని కావగా నిల్చునా ఉపకారములకు నీ వసంగునుపాయనం బిదియే కూళా. తైకతలింగం సముద్రం పాలైపోయినప్పుడు అమ్మకి ఏమని మాట ఇచ్చావు? ఆత్మలింగం తెస్తానన్నావు. ఆ మాట తప్పావు. నిన్ను కరుణించడానికి నీ తపస్సుకి మెచ్చుకుని ప్రత్యక్షమైన త్రక్షరుణ్ణి నోటికొచ్చినట్లుగా అడగరాని వరాలు అడిగావు. సమస్త లోకాలు పూజించడానికి పనికొచ్చే అమ్మవారి పాదాలు సకల దేవతలు, ఆఖరికి త్రిమూర్తులు కూడా పూజిస్తారు ఆ అమ్మని, ఆ జగన్మాతని. అసలు ఆ తల్లిని ఇంకొక ఏ దుర్మార్గుడు కోరని కోరిక కోరావు. కామాంధకారం కళ్ళగంపి ఒక పాపం కాదయ్యా, వలపు పలుకులు పలుకుతావా? నీ పాపం పండి నరకంలో కూలిపోతున్నావని జాలిపడి నీ మనస్సు మార్చలేక ఆ తల్లిని ప్రార్థించి మహాకాళిగా నీకు దర్శనమిప్పించి పాతాళ లోకాధీశ్వరుడి కూతుర్ని నీకు భారీగా అంటగట్టాను. ఇదే జరగకపోతే సర్వనాశనం భస్మం అయిపోయేవాడు. నిజంగా మూర్ఖుడు. ఆ పార్వతిని చేత్తో తాకి ఉంటే నువ్వు ఏమయ్యేవాడో తెలుసా? భస్మం అయిపోతావు. అగ్నిని ఎవడ ముట్టుకుంటాడు? పరాశక్తిని ఎవడ ముట్టుకోగలడు? అందుకు రక్షించడానికి వస్తే నీవు ఇవాళ నాకు ఇస్తున్న ఉపాయనం కానుక ఇదిట్రా కోళా, ఓరి మూర్ఖుడా, నీచుడా, దుష్టుడా అన్నాడు. దాంతో నిజంగా నారదా తప్పు చేశాను, నన్ను రక్షించు అంటే ఇక నేను రక్షించలేను, రక్షించేది పరమేశ్వరుడు అని వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు వాడు ఏడ్చి వాళ్ళ అమ్మ పాదాల మీద పడి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ జగన్మాతని మళ్ళీ మళ్ళీ ప్రసన్నురాలిని చేసుకుంటాను, కాళ్ళ మీద పడతాను, ఈశ్వరుణ్ణి మెప్పిస్తాను. ఏ పాపం చేశానో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మళ్ళీ ఆయన పాదాల మీద తలపెట్టి వేడుకుంటాను ప్రాయశ్చిత్తం అని బయలుదేరాడు. నిజంగా మారాడు ఈసారి. భక్తుడు చెప్పాక మహామాయ వల్ల ఒక్కొక్కప్పుడు చెయ్యరాని పాపాలు చేస్తారు. బయలుదేరి ఈసారి అత్యంత పవిత్ర క్షేత్రం కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి భక్తితో ఆయన్ని ఆరాధించాడు. శివుడు అస్సలు ప్రత్యక్షం అవ్వలేదు. ఎందుకంటే పాపం లోపల ఉంది కదండి. మహాపాపానికి భగవంతుడు ప్రత్యక్షం అవ్వడు, ప్రసన్నం అవ్వడు. ఎప్పటికీ ప్రత్యక్షం కాకపోతే వీడు తట్టుకోలేకపోయాడు. తలకాయలన్నీ పట్ట పట్ట నరికి ఎదురుగుండా ఉన్న అగ్నిగుండంలో వేశాడు. ఇక్కడ చెప్పాడు, తతశిరాంసి చిత్వాచ పూజనం శంకరస్యవై. తలలు నరుక్కుని శివుడికి అర్పించేశాడు. వాడికి 10 తలలుండేవి. ఒక్కొక్క తల నరకడం, యజ్ఞగుండంలో వేయడం. ఆఖరణ 10వ తల నరికేశాడు. ఇంత పూర్వం తలలున్నాయి కనుక ఆ తలకాయల్ని యజ్ఞగుండంలో వేశాడు. 10వ తల నరుక్కున్నాక ఇది యజ్ఞగుండంలో పడలా. కానీ ఆ తలకి ఇంకా ప్రాణం ఉందిట. ఆ తల పాక్కుంటూ డేక్కుంటూ దగ్గరున్న శివలింగం దగ్గరికి వెళ్ళింది. శివ, ఈ శిరస్సును స్వీకరించు. నీ మెడలో కపాలమాల ఉన్నది. ఆ కపాలమాలలో నా తలకాయ కూడా చేరిస్తే నా పాపం ప్రక్షాళనం అయిపోతుందన్నాడు. నేను మహాపాపం చేశాను, అమ్మవారిని కోరిక కోరాను, కోరకూడని కోరిక కోరాను, దానికి ఒకటే ప్రాయశ్చిత్తం, ఈ తల నీ కంఠమాలికలో నిలుపు అన్నాడు. నిజంగా నేను చెప్తున్నాను కదా, ప్రాచీన కవిత్వమే కవిత్వం అండి. హృదయం కదిలించే కవిత్వం అన్నమాట.
చేకొన్నుమా దేవా శిరము చేకొన్నుమా దేవా శిరము చేకొన్నుమా దేవా శిరము చేకొన్నుమా మాలికలో మణిగా నిలుపు కంఠమాలికలో మణిగా నిలుపు కంఠమాలికలో మణిగా నిలుపు చేసిన పాపము తరుగు విరుగు పాపభారము తరుగు విరుగు చేకొన్నుమా దేవా శిరము చేకొన్నుమా. వాడికి అంత భక్తితో ఈ శిరస్సుని స్వీకరించు, నీ మెడలో ఉన్న కపాలమాలలో నన్ను కూడా ఒక మణి కింద పెట్టుకో, దానితో నేను చేసిన మహాపాపమంతా నాశనం అయిపోతుంది, ఇక పునర్జన్మ ఉండదు అన్నాడు. ఆ మహాభక్తికి మూఢభక్తికి రాక్షస భక్తి అంటాం దాన్ని. రాక్షసులే రెండు పనులు చేయగలరు, కామంతో కళ్ళు మూసుకుపోయినా వాళ్లే ఆ పాపాలు చెయ్యాలి, ఇలా తల నరుక్కుని పూజ చెయ్యాలన్నా వాళ్లే చెయ్యాలి. ఈశ్వరుడు మళ్ళీ అమ్మతో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వాడు అమ్మవారిని చూచి, అమ్మ, ఏ కొడుకు చెయ్యకూడని తప్పు జీవితంలో నేను చేశాను, తల్లిని ఎలా పూజించాలో తెలుసు, ఎందుకో ఆనాడు మహామాయ నన్ను ఆవరించింది. బలాత్ ఆకృష్య మోహాయా మహామాయా ప్రయచ్చతి. ఎంతో బలంగా నీ మాయ నన్ను ఆవరించి పట్టుకుంది, అందుకే కోరకూడని కోరిక కోరాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ పాదాల మీద పడిపోతానని పాదాల మీద పడి కన్నీళ్లతో కడిగి అభిషేకం చేసి ఏడ్చేశాడు. అయ్యవారిని అమ్మవారిని పట్టుకున్నాడు. పరమేశ్వర, నన్ను ఎందుకు బతికించావు, ఈ తలకాయ తెగిపోయిందని అతికించి మళ్ళీ నీ దగ్గరికి తీసుకున్నావంటే, లేదురా, పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం అయిపోయినట్టే, పాపం తొలగిపోయినట్టే, కోరుకో, వరం వృణీష్వ భద్రంతే, నీకు శుభం కలుగ్గాక, ఏం వరం కావాలో కోరుకున్నాడు. ఇదే ఆయనకున్నది. శివుడు వెంటనే ఇచ్చేస్తాడు, కరిగిపోతాడు ఆయన. పార్వతీదేవి కూడా, లేనాయన, అప్పుడు నిన్ను పట్టుకున్న మాయ సంగతి నాకు తెలుసు, ఇది నీ తప్పు కాదులే, ఏం కావాలో కోరుకోండి. ఆవిడ కరిగిపోయింది. ఆవిడ ఏమంది, కూడా ఎందుకు వస్తానంది అసలు, వీడు ఆత్మలింగం అడిగితే ఇవ్వకుండా భర్తను ఆపడానికి వచ్చింది. ఇప్పుడు వీడి దుర్మార్గుడు వచ్చి కాళ్ళు పట్టుకోగానే అమ్మ కాబట్టి ఇంకా తొందరగా కరిగిపోయింది. అమ్మవారంటే అంతే, అడిగింది ఇచ్చేయండి అంది. వెంటనే ఈయన ఆత్మలింగం తీసి చేతిలో పెట్టేశాడు. ఏం పార్వతి, ఆత్మలింగం ఇవ్వకుండా చేయడానికి కూడా వస్తానన్నావే, నువ్వే ఇమ్మన్నావు ఏమిటంటే, ఏం చెప్పనండి, వాడు కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే మన అబ్బాయి కదండి, ఎంతైనా మన అబ్బాయి రాక్షసుడిగా ఉన్నా, పొట్టతో ఉన్నా, పొడుగ్గా ఉన్నా, జుట్టున్నా లేకపోయినా, సన్నగా ఉన్నా, నిద్రపోయినా, ఏం చేసినా బిడ్డ బిడ్డే, బిడ్డను మట్టిగడ్డలాగా వదులుతామా, ఇచ్చేయండి పోన్లండి అంది ఆవిడ. అందుకని అమ్మకి ఏమని పేరు, అవ్యాజ కరుణామూర్తి. లలితా సహస్రనామం రోజు చదువుతున్నారు, అవ్యాజ కరుణామూర్తి అన్నారు అమ్మని. మనం ఒకరిని ప్రేమించాలంటే స్వార్థంతో ప్రేమిస్తాం. వ్యాజము అంటే నెపం, స్వార్థం. ఎవరి మీదన్నా ప్రేమ ఎందుకు చూపిస్తున్నాం, వాడి వల్ల మనకేదో ప్రయోజనం వస్తుంది గనక. ఏ ప్రయోజనం లేకుండా ఎవరన్నా ప్రేమిస్తారా? ఒక్క తల్లే తన కొడుకు వల్ల ఏ ప్రయోజనము కోరకుండా మా అబ్బాయి బాగుండాలనుకుంటుంది. ఈ దుర్మార్గుడు అన్నం పెట్టకపోయినా, రోడ్డు మీద పారేసిన, ఆపరేషన్ చేయించడానికి డబ్బులకి వంతులేసుకున్నా, మా అబ్బాయి ఎంత చూస్తున్నాం కదండి. నేను ఎన్నో చోట్ల చూశాను. నిజంగా వైజాగ్లో ఒక తల్లికి కష్టం వచ్చింది, నేను జరిగింది చెబుతున్నాను. ఆవిడని ఆపరేషన్ చేస్తే 10,000 ఖర్చు అవుతుందన్నారు. కొడుకులు అదేది ఎంవిఎస్ కాలనీయో ఎంవిపి కాలనీ ఏదో ఉంది దాని పేరు, మొగలవానిపాలెం ఎంవిపి కాలనీ. ఇద్దరు వంతులు వేసుకుని మేం వేయం డబ్బు అమ్మకి ఆపరేషన్కి అన్నారు. ఆవిడకి భర్త లేడు. చివరికి మా తమ్ముడు కలిగించుకుని డబ్బిచ్చి పంపించాడు. అప్పటిదాకా దిక్కు లేకపోయింది. డబ్బులుండి ఉద్యోగాలు చేస్తూ తల్లికి ఆపరేషన్ చేయడానికి తండ్రి లేకపోతే చేయట్లా. ఏం మనుషులండి వీళ్ళు. డబ్బు కావాలట, జబ్బు అక్కర్లేదట తల్లిది. తల్లి జబ్బుకి డబ్బు ఇవ్వరట. ఎంత దురదృష్టం. అదే తల్లి అయితే ఎలా అంటుందా? ఒక దుర్మార్గుడు తల్లిని, నేను చెప్పేవన్నీ జరిగిన సత్యాలు, పందిలా తింటున్నవే అమ్మ అని తిట్టాడు. అమ్మకి రూపాయి ఇవ్వలేదు.
నేను బాధపడుతూ చెబుతున్నాను. కానీ ఆ కొడుక్కి దురదృష్టవశాత్తు కిడ్నీలు పాడైపోయాయి. ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. ఆ కొడుక్కి ఎవరూ కిడ్నీ ఇవ్వాల. చివరికి తల్లి తన కిడ్నీ ఇచ్చి వాడిని బతికించింది. అది తల్లి అంటే. నాకు కూడా శివుడు ప్రత్యక్షమైతే చిన్న వరం కోరుకుంటాను. ఏమిటో తెలుసా? కొబ్బరికాయ అనేది ఎవరికి కనపడకుండా చెయ్యుగాక. ఏం చేస్తాను మరి? 3 వరాలు ఇస్తే శివుడు ఇది ఒకటి కోరుకుని 2వ వరంగా నేను నా కుటుంబం మోక్షానికి రావాలంటాను. 3వది నేను వెళ్ళిపోయాక పీఠం చల్లగా ఉండాలని కోరతాను. ఎందుకు కోరతానో ఇక నేను మీకు ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. మళ్ళీ ఒకసారి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సరే, ఇదో పక్కన పెడితే మళ్ళీ మధ్యలో ఆ తల్లిచ్చిన కిడ్నీతో బతుకుతున్నాడని చెప్పాను. తల్లుల లక్షణం అవ్యాజ కరుణామూర్తి అంటారు వారిని. అందువల్ల తల్లిని ఎప్పుడూ ప్రేమించాలి. ఆత్మలింగం పుచ్చుకున్నాడు వీడు. ఇప్పుడు బయలుదేరుతూ ఉంటే శివుడేమన్నాడు? ఒరే రావణ ఆగరా అన్నట్ట. అదేమిటి స్వామి, శుభమాని బయలుదేరుతుంటే ఆగమన్నారు? ఇది ఆత్మలింగం. మాట వరసకి కూడా ఇంటికెళ్లేలోపు మధ్యలో ఎక్కడా కింద పెట్టకూడదు. గుర్తుగా పెట్టుకో. శ్రూయతాం రాక్షస శ్రేష్ఠవచో మే సారవత్తయ నీయతాం స్వగృహే మేహి సద్భక్త్యా లింగముత్తమం భూమౌ లింగం యదా త్వంచ స్థాపయిష్యసి తత్ర వై స్థాస్య తత్ర న సందేహో యథేచ్ఛసి తథా కురు. ఓ రాక్షస శ్రేష్ఠ, ఈ శివలింగం చాలా గొప్పది, ఆత్మలింగం. దీనికి భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ. భూమి ఎక్కడన్నా కనపడితే కిందకి వెళ్ళిపోయి పాతుకుపోదామని చూస్తుంది. చేత్తో జాగ్రత్తగా పట్టుకుని లంకా నగరానికి వెళ్లేలోపు ఎక్కడా పొరపాటును కూడా నేలకి తగలనివ్వక, ఒక్కసారి ఇది నేల మీద పడిందా ఇంకా కలియుగాంతం వరకు అక్కడ నుంచి ఈ ఆత్మలింగాన్ని నేను కూడా కైలాసానికి తీసుకెళ్లలేను. అంత ఆకర్షణ శక్తి చెప్పాడు ఇక్కడ 15వ శ్లోకంలో. వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ మహాత్మ్యంలో 28వ అధ్యాయంలో కోటి రుద్ర సంహితలో 305వ పేజీలు. ప్రామాణికంగా చెబుతా, నేనేం చెప్పిన అదే కారణం. ఏమని? భూమి మీద ఈ లింగం పడిందంటే స్థాస్యతి అత్ర, అక్కడే ఉండిపోతుంది. నా సందేహ. తర్వాత ఇక నువ్వు ఏడ్చి చచ్చిన తల గీపెట్టి కొట్టుకున్నా ఈ లింగం ఇక్కడ నుంచి కదలదు. అనగానే అస్సలు పొరపాట్లు కూడా ఈ లింగాన్ని నేల మీద పెట్టనండి, హుటాహుటిని బయలుదేరుతాను, లంకా నగరానికి వెళ్ళి లంకలోనే ప్రతిష్ఠిస్తాను, ఇక శాశ్వతంగా చిరంజీవిని అయిపోతాను నేను, ఇక నా పార్టీకి తిరుగుండదు అని బయలుదేరాడు. ఈలోపు నారదుడు ఇదంతా చూశాడు కదా. శివ, నువ్వు కొంప ముంచుతావు అనుకుని అమ్మవారిని రెచ్చగొట్టా, అమ్మ ఇంకా కొంప ముంచింది అనుకుని పరుగున విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు దేవతలు నలకోబరుడు మణిగ్రీవుడు అని శివుడి దగ్గర ఎప్పుడు 2 దూతలు ఉంటారు. వాడు చాలా గొప్పవాడు. నలకోబర మణిగ్రీవులు అంటే కుబేరుడి కొడుకులు, మంచి సౌందర్యంతో ఉంటారు. వాళ్ళ అందాన్ని చూస్తే ఎవరైనా పరవశులైపోయేవారట. శివభక్తులు తరచుగా శివుడి దగ్గర మధ్యలో వాయిస్తారు. వాళ్ళు సంగీత విద్వాంసులు. వాళ్ళ దగ్గరకి ఎప్పుడూ రంభ అనే ఒక అప్సరస వచ్చి వాళ్ళ నృత్య వాద్య పరికరాలకు అనుగుణంగా తాను కూడా నటించేది. నలకోబరుడితోటి నాట్యం చేసేది. ఈ నలకోబరుడు మణిగ్రీవుడు మధ్యలో వాయించినా లేక ఇంకేమైనా సంగీత పరికరాలతోటి సంగీత విన్యాసం చూపించినా ఈవిడ నృత్యం చేసేది. ఈ పూట నారదుడు వెళ్లే సమయానికి గణపతి కూడా తాండవ నృత్యం చేస్తున్నాడు. ఈ నలకోబర మణిగ్రీవులు వాద్య సహకారం అందిస్తున్నారు. రంభ కూడా స్వామికి ఆనందం కలిగేలా నృత్యం చేస్తుంది. సరిగ్గా ఆ సమయానికి నారదుడు వెళ్ళాడు. జయ గణనాయక విఘ్న వినాయక భవహర శుభకర త్రిభువన గణపతి మూషిక వాహన విఘ్న వినాశక గణపతి వినుతి చేసెద కొనుమా. ప్రభు గణపతి, నీ దగ్గరున్న మొదటి లక్షణం భవహరుడివి, సంసారములనేటటువంటి బంధములను తొలగించువాడివి, మూషిక వాహనుడివి, త్రిభువన పూజితుడివి,
నీకు నమస్కారం, విఘ్నాలను తొలగించు బాబోయ్ అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థన అంగీకరించి ఆనందం పొందాడు ఆయన. నారద, హఠాత్తుగా ఎక్కడికి వచ్చావేమిటి? సాధారణంగా ఎంతో పిలిస్తే కానీ రావు, ఎందుకు వచ్చామని అడిగితే, గణపతి స్వామి, అసలు నాకు ఒక అనుమానం, నీకు తెలియకుండా ఈ సృష్టిలో ఏ పనైనా జరుగుతుందా అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు. నువ్వేదో మెలిపెట్టడానికి వచ్చినట్టున్నావు, విషయం చెప్పని. నిజంగా గణపతికి తెలియకుండా ఏముంటుంది? గణపతి, శివుడి ఆత్మలింగం ప్రస్తుతం లంకేశ్వరుడి చేతిలో ఉంది. లంకా నగరంలో మరికొద్ది నిమిషాలలో ప్రతిష్ఠితమవుతోంది. ఇది నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదే. నీకు తెలియకుండా, నిన్ను పూజించకుండా లంకా అధినాయకుడు లంకకి పట్టుకుపోతున్నాడు ఆత్మలింగాన్ని. ఆదౌ పూజ్యో గణాధిప అని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా ఓ పని చేయాలంటే ముందు గణపతికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయాలి. గణపతికి నమస్కరించి, గణపతికి ముడుపు కట్టి, ఆయనకి కొబ్బరికాయ కొట్టి, ఆయన అనుజ్ఞ తీసుకోకుండా ఎటువంటి పనులు చేయకూడదు. అందులో ఆలయాలు కట్టడాలు, శివలింగ ప్రతిష్ఠ వంటి ప్రతిష్టలు చేయాలంటే గణపతికి పూజ చేయకుండా శ్రవణన చేస్తాడా? ఎంత గొప్ప కార్యక్రమమైనా. అటువంటిది నీకు తెలియకుండానే రావణుడు ఈశ్వరుణ్ణి మెప్పించి లంకానగరానికి ఆత్మలింగం పట్టుకుపోతున్నాడంటే ఇక రేపటి నుంచి అందరూ నిన్ను నిర్లక్ష్యం చేస్తారు, ఎవరు నీ మాట వినరు, తర్వాత నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంత గందరగోళం జరిగిందా నాకు తెలియకుండా? ఇప్పుడే వెళ్ళి ఈ లంకానగరానికి ఆత్మలింగం ఎలా పెడుతుందో నేను చూస్తాను అని ఈయన బయలుదేరాడు. సరిగ్గా లంకానగరానికి వెడుతూ ఉంటే ఇదిగో ఈ వైద్యనాథ క్షేత్రం, ప్రజ్వల క్షేత్రం దగ్గరకు వచ్చే సమయానికి ఆసీన్ మూత్రోత్సర్గకామో మార్గే హి శివమాయయా తత్స్తంభితుం నశక్తో భూత్ పౌలస్త్యో రావణ ప్రభు. నిజానికి శివపురాణంలో చెప్పిన మాట ఇదన్నమాట. రావణాసురుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అవసరమైతే, అంటే మనలాగా చీటికి మటికి మలమూత్ర విసర్జనకి వెళ్ళవలసిన అవసరం వాడికి తక్కువగా ఉంటుంది. కానీ విఘ్నేశ్వరుణ్ణి పూజించకుండా తొందరపడి ఆత్మలింగాన్ని పొంది తన నగరానికి వెడుతూ ఉండడం వల్ల ఆసీత్ మూత్రోత్సర్గకామ మార్గేహి శివమాయయ, శివమాయ వల్ల నారదుడు ప్రేరేపించటం వల్ల, గణపతికి ఆగ్రహం కలగడం వల్ల విపరీతంగా మూత్రోత్సర్గం వచ్చేసిందిట. ఓ మూత్రం విడిచిపెట్టాలనే కోరిక వచ్చేసింది, ఎక్కువైపోయింది బాధ. ఈ సృష్టిలో ఈ మలమూత్రాలని స్తంభించడం చాలా కష్టం. చాలా కాలం క్రితం ఒక యాత్రకి తీసుకెళ్లారు ఒక స్వామీజీ. ఇది జరిగిన మాట. ఆ స్వామీజీ ఏ పని చేసినా బాగా పకడ్బందీగా చేసేవారు. ఈ భక్తులందరూ కూడా ఉన్నారు. ఓ రోజున స్వామీజీ ఏమన్నారంటే, ఇవాళ మీ అందరికీ ఎక్కువ తొడదొక్కిడిగా కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి. తెల్లవారుజామున లేచారు, అభిషేకాలు చేసుకున్నారు, తర్వాత ఏమో మళ్ళీ ఏవో యజ్ఞాలు చేశారు, ఆ తర్వాత పిండ ప్రదానాలు చేశారు. ఇంకా కార్యక్రమాలు అయ్యాక తిండి తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ నిద్రపోయే సమయంలోనే మళ్ళీ వెంటనే ఉపన్యాసం, తర్వాత మళ్ళీ రాత్రి అభిషేకాలు, ఇలా పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏకధాటిగా ఈ పూట కార్యక్రమాలు ఎక్కువ పెట్టేసినట్టున్నాం కదా, పాపం మీరు అలసిపోతారేమో, నిద్రకి ఇబ్బంది కలిగించినందుకు ఈ స్వామిని ఏమైనా తిట్టుకుంటున్నారా అని అడిగాడు స్వామీజీ భక్తుల్ని. ఇంతలో ఒక ఆవిడ లేచి, ఏమండి నిద్రపోవడానికి ఇంత దూరం రావాలంటండి, మా ఇంటి దగ్గర మేము నిద్రపోలేమా, నిజంగా ఇలా తొడదొక్కిడిగా పొద్దునుంచి సాయంకాలంగా భక్తితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వచ్చాం, అంతగా అవసరమైతే మీ ఉపన్యాసంలో నిద్రమవుతాం తప్ప తక్కిన కార్యక్రమాల్లో నిద్రవుతామా అందావిడ. పాపం ఎంత అద్భుతంగా చెప్పింది ఆ మాట. అంచేత ఇది ఎప్పుడు 26 ఏళ్ల క్రితం మాట. అప్పుడు స్వామీజీకి అసలు విషయం అర్థమైంది. ఓహో, ఎదురుగుండా కూర్చుంటున్న వాళ్ళు పొద్దునుంచి సాయంకాలం దాకా నా ఉపన్యాసంలో అలా ఊపుతున్నారు అనుకున్నానని. ఇప్పుడు ఆ స్వామీజీ ఎక్కడ తక్కువైపోయింది కనపడడం, ఎక్కడున్నారో సరిగ్గా పెద్దగా తెలియదు. కానీ అప్పటికి ఇప్పటికీ ఆవిడ ఎవరో కానీ నిజాయితీగా ఉన్న విషయం చెప్పింది పాపం అన్నమాట. ఎందుకని? ఇంద్రియాలను అదుపులో పెట్టడం కొంచెం కష్టం. ఈ మలమూత్రాలు, నిద్ర ఇటువంటి వాటిని అదుపులో పెట్టాలంటే చాలా కష్టం. అందుకని ఆవిడేమంది, హాయిగా మీరు చెప్పినట్టుగా గుళ్ళో కడితే అభిషేకం చేస్తాం, అన్నీ చేస్తాం, ఉపన్యాసానికి కూడా వస్తాం, రాకపోము,
అంతగా అవసరమైతే ఆ నిద్రతో ఇక్కడే తీసుకుంటాం అన్నట్లుగా రావణాసురుడు లంకకి వెళ్ళేదాకా ఈ మూత్రాన్ని అదుపులో పెడదామని ప్రయత్నం చేశాట. కానీ తత్స్తంభితుం నశక్తో భూత్ పౌలస్త్యో రావణ ప్రభు. ఈ పులస్త్య ప్రజాపతి మనుమడు రావణుడు ఎంత ప్రయత్నించినా ఈ మూత్రాన్ని అదుపులో పెట్టలేకపోయాడు. స్తంభితుం నశక్త అనడం ద్వారా మీకు అర్థమైంది కదా, మహాబాధ అన్నమాట. ఈ రావణాసురుడు తట్టుకోలేక అటు ఇటు తిరిగేశాడు. ఇది మూత్ర ప్రభావం, వాడి గాత్ర ప్రభావం కాదది. ఈ తట్టుకోలేక ఏం చేయాలి? మీకు అనుమానం రావచ్చు, ఏం మూత్రం వస్తే పోసుకుని ఎక్కడో చోట కాలక్షేపం చేయొచ్చు కదా అని. అక్కడ ఉంది, మనకు తెలుసున్నది. వాడి చేతిలో ఆత్మలింగం ఉంది. శివలింగం చేత్తో పుచ్చుకుని మలమూత్ర విసర్జనకి వెళ్ళడమే వెంటనే నాశనం అయిపోతాడు ఎవడన్నా. కొన్ని పనులు చేస్తూ మలమూత్రాదులను విసర్జించరాదు అని నారద పురాణంలో చెయ్యకూడనివి చెప్పారు. అన్నం తింటూ, మంచినీళ్లు తాగుతూ, లేదా జపం చేస్తూ, ఇలా పురాణాలు వింటూ, లేదా ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళినప్పుడు, నిద్రపోతూ, ఈ సమయాలలో ఈ మలమూత్రాదుల జోలికి వెళ్ళకూడదు. పశువులైతే గడ్డి తింటూ వేసేస్తాయి పేడ, కానీ మనం అలా వేయకూడదే, మహాపాపం అది. ఇది పరమదోషం. మనం ఏమన్నా అమెరికాలో జీవిస్తున్నామా? ఇండియాలో ఉన్నాం. కానీ వాళ్ళైతే బాత్రూంలో కూర్చుని కాఫీ తాగుతూ మలమూత్ర విసర్జన చేస్తారు. చూసారు? వాళ్ళే పుస్తకాలు పట్టుకు చదువుతారు లెట్టిన్లో కూర్చుని. అదో దరిద్ర పద్ధతి. వాళ్లే రాక్షసులు అంటే అసలు పరమదోషం. ఈ సరస్వతి నేను నోటితో కొన్ని ఉచ్చరించడానికి ఇష్టం లేకపోయినా పురాణాల్లో చెప్పమని చెప్పారు కాబట్టి చెప్పవలసి వస్తుందన్నమాట. మలమూత్రాదులను విసర్జించే ఒకానొక కార్యక్రమం, అవి అవశేష కార్యక్రమాలు. అటువంటి కార్యక్రమాలలో పొరపాటును కూడా సరస్వతీదేవికి అపచారం చేయకూడదు. కాబట్టి శివపురాణం చేత్తో పుచ్చుకుని అక్కడికి వెడుతూ ఈ చెయ్యరాని పనులు చేయటం తప్పు కదా. చేతులు ఆత్మలింగం ఉండగా ఈ ఆత్మలింగాన్ని పట్టుకుని వెడుతూ వెడుతూ మూత్ర విసర్జన చేయడం తప్పు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కింద పెడితే భూమిలో ఇరుక్కుపోతుంది, పట్టుకుని ఉందామంటే ప్రాణం పోతోంది. ఇది గణపతి ప్రభావం అంటే. ఏం చేయాలో తెలియక హరహర మహాదేవ అమ్మ అంత బాధ వచ్చిందనమాట. వాడికి గొంతు చించుకుని లోపల అనుకున్నాడు. సరిగ్గా సమయానికి దృష్ట్వైకం తత్ర వై గోపం ప్రార్థ్యలింగం దదౌచ తత్. ఒక గొల్లవాడు కనపడ్డాడు, ఒక గోపాలకుడు. ఇది పరమేశ్వర అనుగ్రహం వాడికి. ఆ గొల్లవాడిని చూడగానే అమ్మయ్య దొరికాడు ఎవడో అని అనుకుని, ఇలా రా బాబు అన్నాడు. వాడు వచ్చాడు. నాయనా బాబు, చిన్న ఉపకారం చేసావంటే కావలసినంత ధనం ఇస్తాను, కాదు కూడదు అంటే మీ అందరికీ మా నగరంలో మంచి ఉద్యోగం ఇస్తాను, ఓ ఉపకారం చేస్తావా అన్నాడు. ఇంతకీ తమరెవరు బాబు అన్నాడు గొల్లవాడు. లంకేశ్వరుణ్ణి అన్నట్టు. ఓరి బాబోయ్ రావణాసురుడు బాబో అని పారిపోవడం మొదలెట్టాడు వాడు. అంటే వీడి కీర్తి అంత వ్యాపించింది. ఆ కుర్రాడు హడిలిపోయాడు అనమాట. రావణాసురుడి పేరు చెబితే ఆ రోజుల్లో చిన్నపిల్లలు మంచినీళ్ళు తాగేవారు కదట, పరిగెత్తుకుపోయేవారట. వాడు చేసిన పాపాలు ఒకటా రెండా అండి బాబో. వాడి పాపాలను లెక్క కట్టాలంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టడం తేలికిట, వాడి పాపాలు లెక్క పెట్టడం కంటే. అన్ని పాపాలు చేసిన మహాపుణ్యాత్ముడు వాడు. అది అందుకని వాడిని చూడగానే పారిపోతుంటే, నాయన పారిపోకరా, చిన్నపిల్లల జోలికి నేను వెళ్ళను, ఇది నా చేతిలో ఉన్న శివలింగాన్ని నువ్వు ఒక్క ముహూర్త కాలం పట్టుకుంటే నాకు కొన్ని చిన్న పనులున్నాయి, అవి చేసుకుని స్నానం చేసి వచ్చేస్తాను. ఎందుకంటే మూత్ర విసర్జనకి వెళ్ళాక కాళ్ళు చేతులు కడుక్కోకుండా, స్నానం చేయకుండా, సంధ్యావందనం చేయకుండా మళ్ళీ శివలింగం పట్టుకోకూడదు. సముద్ర స్నానం చేస్తాను, వచ్చేస్తాను క్షణాల్లో, కాసేపు ఇది పట్టుకొనైనా నీకు పుణ్యం ఉంటుందన్నాడు. నన్ను తర్వాత కొట్టవు కదా? అబ్బే కొట్టను. తర్వాత రావణ, నాకు బరువులు మోసి అలవాట్లేదని చిన్నపిల్లవాడిని, నువ్వు తొందరగా వచ్చేయాలి సుమా అన్నాడు ఆ కుర్రాడు. ఇట్టే వచ్చేస్తాను, నీకెందుకు, ఇక్కడే దగ్గరలోనే ఏదన్నా మంచి మడుగో చెరువో ఏముంటే చూసి స్నానం చేసేసి వచ్చేస్తానన్నాడు. సరే, ఎందుకైనా మంచిది మనిద్దరికీ ఒక ఒడంబడిక. నేను ఈ శివలింగాన్ని మొయ్యలేకపోతే, బరువు ఎక్కువైపోతే 3 సార్లు రావణ 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 అని పిలుస్తాను. 3 సార్లు పిలిచేలోపు నువ్వు వచ్చావా సరే సరే, రాకపోతే మాత్రం నేల మీద పెట్టేస్తానన్నట్ట. అబ్బాయి 3 సార్లు లోపల వచ్చేస్తాను రా బాబు, కింద మాత్రం పెట్టకు, ఈ లింగం కింద పెట్టామంటే ఇంక పైకి తీయలేమన్నట్ట.
భలేవాడు, ఇంత చిన్న లింగం కింద పెడితే తీలేమా అన్నాడు వాడు. నీకు తెలియదురా నాయన, ఇంతకీ నీ పేరేమిటన్నాడు. నా పేరు గణేశ భట్ అన్నట్టు వాడు. భలే ఉందిరా, అచ్చం శివుడి కొడుకు గణేశ్వరుడిలాగే ఉన్నావు. మీ నాన్నగారి పేరేమిటి? శంకర భట్టు. మీ అమ్మ పేరు పార్వతీ భట్టు. ఓరి భలే అద్భుతంగా ఉన్నాయి. నీకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా? అందరికీ మా ఊళ్ళో మంచి ఉద్యోగం ఇచ్చేస్తానని అడిగిన. ఏజ్ బార్ అయిపోకుండా ఉద్యోగం ఇచ్చేస్తాను, లాస్ట్ అండ్ ఫైనల్ డిఎస్సి అని అడిగిన. మా తమ్ముడున్నాడు, ఆయన పేరు కుమార భట్ అన్నట్టు. ఈయన ఇంత చెప్పినా వాడికి అర్థం కాలేదు. అది కర్మయోగం అంటే. శంకర భట్ అని చెబుతున్నాడా, పార్వతీ భట్ అంటున్నాడా, నా పేరు గణేష్ భట్ అన్నాడా, తమ్ముడి పేరు కుమార భట్ అన్నాడా, ఇంకా అర్థం కాకపోవటమే కర్మయోగం అంటే. చెప్పగా శివ